తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన గట్టెక్కింది. ఇప్పుడిప్పుడే గాడిన పడతా ఉంది. అన్ని సమస్యలపైన కొద్దిగా వాళ్ళని బయట పంపు, నేను పిలుస్తా పూరే. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన మొత్తానికి గట్టెక్కింది. ఈ రాష్ట్రంలో ఇక విపక్షాల రూపంలో ఉన్నటువంటి కేసీఆర్ అనేటువంటి దండు ఏదైతే ఉందో ఆ దండు అనేకమైనటువంటి డ్రామాలకు మళ్ళా తెరలేపి ఎట్టి పరిస్థితిలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనేటువంటి భ్రమల నుంచి ఇప్పుడిప్పుడే అలా భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. ఇవాళంట స్వేదపత్రం రిలీజ్ చేస్తారట. స్వేద అంటే చెమట. వీళ్ళు చెమటేనో తీసిరట. ఈ చెమట పత్రాలు రిలీజ్ చేస్తారట. ఇవాళ కేసీఆర్ యాడ్నో చెమట తీసిండట, కేటీఆర్ తీసిండట, హరీష్ రావు తీసిండట. వీళ్ళు చెమటోడిస్తే ఏమైంది? ఆఖరికి వీళ్ళు చెమటోడిస్తే ఏమైంది? మేడిగడ్డ దసికింది. వీళ్ళు చెమటోడిస్తే ఏమైందయ్యా? ఎక్కడికక్కడ సర్వనాశనం అయిపోయింది. వీళ్ళ చెమట తీస్తేనే. ఇక ఇవాళనట ఇంకా సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇక ఆ తరీక స్వేదపత్రం ప్రభుత్వం ఏమో అప్పులెట్ట చేసిరు, ఎంత ఆగం చేసిరు అనేది అసెంబ్లీలో బయట పెడితే వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ భవన్లో స్వేదపత్రం రిలీజ్ చేస్తారట. స్వేదపత్రం. మీ స్వేదపత్రం కారణముగట్లేదా? ఏ ఊళ్ళో ఏ మనిషిని అడిగినా చెప్తాడు మీ స్వేదపత్రం గురించి. మీరు ఎంత చెమట తీసిర్రు, ఎంత కక్కిర్రు, ఎంత మింగిర్రు, ఎంత నాకిర్రు అనేది మొత్తం ఏ ఊళ్ళో జనాన్ని అడిగినా చెప్తారు. ఇంకా స్వేదపత్రం తీసి ఏం చెప్పదలుచుకున్నావా? ఇంత పొడుగు చేసిన నేను అని చెప్పదలుచుకున్నావు. స్వేదపత్రం కంటే చేస్తే మంచిగా ఉంటుంది. మధ్యపత్రం అని మధ్యపత్రం అని ఒకటి వేయి. మధ్యపత్రం అని పెడితే మద్యం ఊరికి బెల్ట్ షాపులు పెట్టి చెమట చిందించిన మేమే అని చెప్తే నీకు అక్కరకు వస్తుంది ముచ్చట. వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఇక రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ తమిళసైతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, శ్రీనివాస్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, సిఎస్ శాంతికుమారి తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి వార్త. ఇక ఆమె బహుశా ఇవాళ వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇవాళ ద్రౌపది ముర్ము వింటర్ విడిది, శీతాకాల విడిదికి వచ్చింది. రైట్గా దేశ నిర్మాణంలో కాక పాత్ర కీలకం. ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. సీఎం రేవంత్. కాక కుమారులు వివేక్, వినోద్ లవకుశులు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాగో తెలంగాణకు కాకా కుటుంబం అలా. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు. సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు. ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే అలుమ్ని మీట్ అంటూ ఒక వార్త. కాక వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల ఆవరణలో జరిగిన అలుమ్ని మీట్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వేదికపై మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ తదితరులు వేదికపైన ఉన్నారు. నిన్న వివేక్ వెంకటస్వామి, ముఖ్యంగా వెంకటస్వామి అని చెప్పుకోవచ్చు. వెంకటస్వామి ఆయన జీవితం గురించి మేరా సఫర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని తయారు చేశారు. ఆ పుస్తకాన్ని నేను గతంలో ఈ దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు క్యూ న్యూస్ పైన దాడి చేసి నన్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టినప్పుడు మేరా సఫర్ అనేటువంటి పుస్తకం నేను చదవడం జరిగింది. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆ పుస్తకం. ఆయన పడ్డటువంటి కష్టాలు, ఆయన చేసినటువంటి పోరాటాలన్నీ కళ్ళగట్టినట్టుగా మనకు ఆ పుస్తకంలో కనిపిస్తాయి. వాస్తవానికి కూడా గడ్డం వెంకటస్వామి ఆయన పేరైనప్పటికీ గుడిసెల వెంకటస్వామి అంటే అనేక మంది పేద ప్రజలతోనే హైదరాబాద్లో గుడిసెలేయించి వాళ్ళకు సొంత స్థలాలు వచ్చేలాగా చేసింది. కాబట్టి ఆయన ఇంకా ముఖ్యంగా కాక అంటారు. కాక అంటే అది అరుదుగా వస్తుంది చాలా మందికి పేరు. మన కేసీఆర్ కాకకు వచ్చిన పేరు అది అనుకున్నారు, అది కాదు. కాక అంటే ఈ కాక వేరు, మన బాతాల పోసేటి కాక. ఈ కాక వేరు. ఈ కాకను ఎవరైనా ఒక నాయకుడిని సారనో లేకపోతే ఇంకోటో సంబోధిస్తారు. కాకా అని సంబోధించడం అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి భారతరత్న బిరుదు కంటే ఎక్కువ. అది కాకా అనేటువంటి పదం ఎంతో ఆత్మీయంగా ఉంటే, ఎంతో ప్రేమగా ఉంటే తప్ప ప్రజల నుంచి ఆ పిలుపు రాదు. అటువంటి పిలుపు కాకాకు అంటే వెంకటస్వామికి రావడం ఆయన నిజంగా ఆయన చేసినటువంటి పోరాటానికి అదొక ప్రతిఫలం లెక్క కనిపిస్తుంది. తెలంగాణ కోసం అనేక సార్లు తెలంగాణ కోసము సోనియా గాంధీ కుటుంబాన్ని కూడా ఎదిరించి మాట్లాడిండు కాక. వివేక్ వెంకటస్వామి వాళ్ళ తండ్రి వెంకటస్వామి గారు
సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదిరించడానికి కూడా సిద్ధమైండు. కానీ సోనియా గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా వివేక్ వెంకటస్వామి గారు ఇట్లా అన్నారని చెప్పి వాళ్ళు సీరియస్. ఎందుకంటే సోనియా గాంధీ కంటే కూడా చాలా సీనియర్ లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి వాళ్ళ తండ్రి వెంకటస్వామి గారు. అలాగే ఇందిరాగాంధీతోని అనేకమైనటువంటి అనుబంధం ఉంది ఆయనకి. ఇవాళ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ స్కీమ్ని పుట్టించినోడే వివేక్ వెంకటస్వామి అని వస్తుంది జి వెంకటస్వామి గారు. ఆయన పుణ్యమే ఇవాళ కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చిన ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. చేనేత జౌళి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన కేంద్రంలో ఆయనకు రాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ 2024 భారత రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మొదట ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఆహ్వానించగా ఆయన రాలేకపోతున్నట్లు సమాచారం. రైట్ గా ఇది ఇట్లుంటే సన్నబియ్యం మస్తుపిరం 7,000కు చేరిన హెచ్ఎంటీ జై శ్రీరామ్ రకాలు బీపీటీ సోనా మసూరి 6,500 పైనే. వారం రోజుల్లో క్వింటాల్పై 800 పెరిగిన రేట్లు. సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు, మన రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు. వ్యాపారులు మిల్లర్ల గుప్పిట్లో సన్న బియ్యం మార్కెట్ ఉందట. ఇప్పుడు రైతుల దగ్గర లేదు, వ్యాపారులు అంతే, మిల్లర్లు. రాష్ట్రంలో సన్న బియ్యం రేట్లు సుక్కరం తాకుతున్నాయి. వారం 10 రోజుల్లోనే క్వింటాల్పై 600 నుంచి 800 దాకా పెరిగాయి. బీపీటీ సోనా మసూరి లాంటి రకాలు 6,500కు పైగా పలుకుతుంటే జై శ్రీరామ్ హెచ్ఎంటీ లాంటివి 7,000 చేరాయి. శుక్రవారం నిజామాబాద్ సిటీలోనైతే జై శ్రీరామ్ రకం పాత బియ్యం 25 కిలోల బ్యాగులను ఏకంగా 2,000 చొప్పున అమ్మారు. అంటే క్వింటాల్కు 8,000 తీసుకుంటున్నారన్నమాట. ఈ వానాకాలం సీజన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణ, కర్ణాటకలో వరి విస్తీర్ణం పడిపోవడం, తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో వరి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. సన్న బియ్యానికి ధర పెరిగిందట, ధరలు పెరుగుతూ ఉన్నాయట. అయితే ఈ పెరిగిన ధరలు రైతులకే అందేటువంటి ధరలు కాదు, వ్యాపారులకే. అయితే రైతులు చేయాల్సిన పని ఏంటంటే పండించిన పంటను బియ్యంగా పట్టించి నిల్వ చేసుకొని ఇట్లా రేట్లు వచ్చినప్పుడు అమ్మితే కొంత మంచి జరుగుతుంది. ఇగో గుడ్డు ధర 7 రూపాయలు అయిందట. పెరిగిన కోడిగుడ్ల ధర 2 వారాల కింద అంటే ఇప్పుడు రైతులు కనుక ధర వచ్చినప్పుడే అమ్ముకుంటాము అన్నట్టుగా కోడి కనుక ధర పెరిగినప్పుడే పెడతా గుడ్డ అనే పరిస్థితి ఉండదు. కాబట్టి మార్కెట్లో ఇవి వస్తూనే ఉంటాయి, ఉత్పత్తి ఎప్పటికప్పుడు ఉంటుంది. కోడిగుడ్డు ధర 7 రూపాయలు అయిందట. పెరిగిన కోడిగుడ్ల ధర 2 వారాల కింద 6 రూపాయలు. చలి కారణంగా ఫుల్ డిమాండ్. హైదరాబాద్ లో రోజుకు కోటి కోడిగుడ్లు వినియోగం అట. రాష్ట్రంలో కోడిగుడ్ల ధర పెరిగింది. 2 వారాల కింద ఒక్కో గుడ్డు 6 రూపాయలు ఉండగా ఇప్పుడు 7 రూపాయలకు చేరింది. హోల్సేల్లో ఒక్కో గుడ్డు 5 రూపాయల 80 పైసలు పలుకుతుంది. కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువ ఫుల్ డిమాండ్ ఉందని చెప్తున్నారు. సిటీలో సాధారణంగా రోజుకు 80 లక్షల కోడిగుడ్ల వాడకం ఉంటుందని, ప్రస్తుతం కోటికి చేరిందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నెక్ ఉపాధ్యక్షుడు సుబ్బరాజు తెలిపినట్టు కోడిగుడ్డు తోటి అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. పిల్లలకు పౌష్టికాహారం రూపంలో కానీ ప్రతి మనిషికి ప్రతిరోజు కోడిగుడ్డు తినడం, అది వీలైతే నాటుకోడి గుడ్డి, ఈ బాయిలర్ కోలే కాదు, వీలైతే నాటుకోడి గుడ్డు తినండి. అది శరీరానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్యలో ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కోడిగుడ్ల వినియోగం ఎక్కువ పెరిగిపోయింది. పర్మిట్ రూమ్లలో పటపట కొట్టుడు ఒకటి నేర్చిరుగా ఈ అలకగా అయిపోయింది. కోడిగుడ్డు అనేది ఒకప్పుడు ఆరోగ్యకరమైనటువంటి విషయంలో పనికొచ్చేది. కానీ ఇప్పుడు ఆమ్లెట్ల కాడ, ఆడ ఈడ, ఇవి దేవుకునే కాడ, అన్నిటికీ కోడిగుడ్డు. ఇప్పుడు ఏది కూరలో ఉప్పు పప్పెట్లో కోడిగుడ్డు కూడా అట్లా మస్ట్ అయిపోయింది. కోడిగుడ్డు పిల్లలకు ఇప్పుడు 7 రూపాయల ధర పెరిగిందన్నారు. మరి హాస్టళ్లలో, స్కూళ్ళల్లో పిల్లలకు కోడిగుడ్డు పెట్టాలి కదా. మరి ఆ కోడిగుడ్డు పెట్టే కాడ వాళ్ళకి ధరలు పెరిగినాయి కాబట్టి వంటలు చేసే వాళ్లకు, ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళకు కూడా ధరలు పెంచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కోడిగుడ్లు, పాలు ఒకప్పుడు ఎంతుండే కోడిగుడ్డు మీరు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మీకు గుర్తున్నప్పుడు, నాకు తెలిసినప్పుడు రూపాయి ఉండే, ఒకటే రూపాయి ఉండే కోడిగుడ్డు. అంటే పెద్ద 5 రూపాయలు 7 రూపాయలు అనేది వ్యత్యాసం కనిపిస్తుండొచ్చు. కోడిగుడ్డు 1 రూపాయి ఉండే. అగిపెట్టే పావులు ఉంటుండే, పావుల సిక్క గిత్తనే ఉంటుండే. మీకు చాలా మంది 4వ వంతు. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను చూసిన పైసల కాడి నుంచి అయితే అప్పటికి 1 పైసా 2 పైసలు పోయినాయి. 5 పైసల బిల్లు వచ్చింది. 5 పైసల బిల్ల 10 పైసలు, 20 పైసలు, చారానా, ఆటానా, రూపాయి. అయితే అనా
ఆటనా 16 అనాలకు రూపాయి. రూపాయి. ఆటనా అంటే సగం రూపాయి అనమాట. 16 అనాల ఏదో పాట అట్లా అన్నట్టు. మనం ఇప్పుడేం పైసల రూపంలోకి మారింది. 100 పైసలకు రూపాయి అనేటువంటి ఇప్పుడు అంటారు. అప్పుడేమో 5 పైసలు 10 పైసలతోటి రోజంతా గడిచేది. ఆ పరిస్థితి ఉంటున్నాయి. ఎందుకంటే 10 పైసలతోటి కొనుక్కోవడానికి వస్తువులు వచ్చేటి, పిప్పర్మెంట్లు వచ్చేటి, బిస్కెట్లు వచ్చేటి అన్నీ ఇప్పుడు ఏమి రావు. అంతేందుకు ఇప్పుడు ఏమన్నా గుట్టకానో ఏమన్నా 50 గుట్టకానో లేకపోతే ఇంకో ఈడ నేను ఆడంగా వస్తుంటే కొండపోసమ్మ కాడ ఇట్లా వరుసగా నిలబడరు. ఎవరు వాళ్ళే ఏది ధర్మం చేయమని ఇట్లా కూర్చున్నారు. అట్లా వాళ్ళలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూర్చున్న వాళ్ళంతా ఎవడ ఒక్కడు వస్తే ఒక భక్తుడు వస్తే వాని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. రాగానే వెయిట్ చేసి పొజిషన్స్ తీసుకుంటారు. వెంటనే పొజిషన్స్ తీసుకొని వాళ్ళు అడుక్కుంటూ స్టార్ట్. ఇంకా వాళ్ళ దాంట్లో కూడా సేట్ మంచోడు వేస్తాడు మొగలు ధర్మంగా మనిషి ఈ మెట్లు ఎక్కుతా ఉంటే ఇవన్నీ పదాలు మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తుంటే వెళ్ళిన తర్వాత అయితే అట్లా చిల్లర లేదు సార్, మేము అందరం సమానం తీసుకుంటాం, ఇచ్చిపో ఒక్క 100 రూపాయలు ఇస్తే మేము అందరం తలా 10 తీసుకుంటాం. 10 అంటే ఆ మెట్ల మీద కూర్చున్న వాళ్ళే రూపాయి 2 రూపాయలు చాలు. ఒకప్పుడు యాదగిరిగుట్ట మెట్లెక్కి పోతా ఉంటే 5 పైసలు వేసుకుంటూ పోతూ వాళ్ళు సంబరపడేది. ఇప్పుడు రూపాయి ఇట్లా చూస్తారు రూపాయి అన్నట్టుగా. అట్లా అంటే మినిమం 10 రూపాయలు 5 రూపాయలు ఉంటే పర్వాలేదు, 10 అయితే బెటర్ అనే పరిస్థితిలో ఉంది అడుక్కునే కాడ కూడా. అంటే వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు ఎట్లా అడుక్కోవాలనో తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఎటో పోతా ఉన్నాం మేము టాపిక్ అంతా. గుడ్డు అయితే గుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి. కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళు లోపల అది నీలం తీసేసి పచ్చస్తన తినద్దు. పార్లమెంటునే కాపాడనోళ్ళు దేశాన్ని కాపాడతారా? స్మోక్ అటాక్ పై సమాధానం చెప్పకుండా ఎంపీల సస్పెన్షన్ ఏంది? బీజేపీది నియంతృత్వం, అఖిలపక్షం నేతలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన. దేశ రక్షణను ప్రధాని గాలికి వదిలేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయి. పొన్నం ప్రభాకర్ నియంత కేసీఆర్ కు బుద్ధి చెప్పినట్టే బీజేపీకి చెప్పాలి. శ్రీధర్ బాబు పార్లమెంట్ పై అటాక్, అంబేద్కర్ గుండెపై దాడి అని కూనంనేని. ఎంపీల సస్పెన్షన్ దారుణమని కోదండరాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తే అణచివేస్తున్నదని, అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తున్నదని అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనపై స్పందించాలని అడిగినందుకు లోక్సభ, రాజ్యసభ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను నియంతృత్వ ధోరణితో సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నే కాపాడనోళ్ళు దేశాన్ని ఏం కాపాడతారని నిలదీశారు. నియంతృత్వానికి తెలంగాణలో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో కేంద్ర ప్రభుత్వానికి అలాగే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్లమెంటుపై స్మోక్ అటాక్ ఉభయ సభల నుంచి ప్రతిపక్ష ఎంపీల సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇండియా కూటమి, కాంగ్రెస్, సిపిఐ, ఆప్, టీజేఎస్ పార్టీలు ధర్నా చేశాయి. రాజ్యాంగంపై దాడి చేయడమే అని చెప్పి బట్టి విక్రమార్క. దేశ పార్లమెంట్ పై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేయడమేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. గింతమంది కొత్త పార్లమెంటు గింతమందిని సస్పెండ్ చేసుడు ఒకటేసారి చరిత్రలో ఎక్కడ లేదు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తాం, దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం. ఖర్గే జనం గొంతు నొక్కారని రాహుల్. ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసనలు. ఇండియా కూటమిది విద్వేష దుకాణం, ప్రతిపక్షాల నిరసనలు అర్ధరహితం. మోడీ గ్యారంటీలనే జనం నమ్ముతున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య అంటూ ఒక వార్త. నిజంగా ప్రతిపక్షాల నిరసనలు అర్ధరహితం అయితే పార్లమెంటు మీద స్మోక్ బాంబు కూడా అర్ధరహితమే. మరి అది కూడా అర్ధరహితమే. అంటే పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలకే రక్షణ లేనప్పుడు, భారతదేశ గుండెకాయ అయినటువంటి పార్లమెంటుకే రక్షణ లేనప్పుడు ఇక దేశాన్ని ఎట్లా రక్షిస్తారు సార్? నాకు అర్థం కాలే. ఇవి లేని దేశం ఎక్కడిది? ఇంకా పద్మశ్రీని తిరిగిచ్చిన బజరంగ్. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అవడాన్ని నిరసిస్తూ స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వాపస్ ఇచ్చేశాడు. అవార్డును ప్రధాని మోడీ ఇంటి ముందు పెట్టిండు. ఆయన మీద ఆయన ఇంతకుముందు ఉండే బ్రిజ్భూషణ్ ఉండే కదా, బ్రిజ్భూషణ్ మీద చాలా లైంగిక ఆరోపణలు ఉన్నాయి. అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సన్నిహితుని తీసుకొచ్చి పెట్టడంతో మళ్ళా గెలిచినట్టు ఆయన. అప్రమత్తంగా ఉండండి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
డాక్టర్ త్రివేణి సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో వచ్చే వారి కోసం స్పెషల్ ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు. అప్రమత్తంగా ఉండండి, మళ్ళీ ఏదో దాపరం అవుతుంది దాని ఇంట్లో పిన్గల. కారును ఢీకొన్న లారీ, 4 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. అందరూ అన్నదమ్ముల ఫ్యామిలీకి మెంబర్లేనంట పాపం. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివార్లో ప్రమాదం. రాజన్న దర్శనానికి వెళ్తుండగా ఘటన. మృతులది ములుగు జిల్లా ఏటూరు నాగారం అంట. రైట్గా ఇక్కడ వెములవాడ రాజన్న దర్శనానికి పోతా ఉంటే కారును లారీ ఢీ కొట్టిందట. 4 అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళంతా అన్నదమ్ముల ఫ్యామిలీ మెంబర్స్. ఏటూరు నాగారం ములుగు జిల్లాలో. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే విషయం ఏంటంటే ఒక్క నిమిషం కేటాయించారు దీని గురించి. ఎందుకంటే చాలా మంది ఓవర్ స్పీడ్ వెళ్తుంటారు. ఓవర్ స్పీడ్ వెళ్తుంటే ఏమనుకుంటారు అంటే పోతుంది అని చెప్పేసి తొక్కితే పోతుంది, పెద్ద విషయం కాదు, తొక్కితే ఎంతైనా పోతుంది. తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే మందు తాగి డ్రైవింగ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏమైతుందంటే ఎప్పుడు అర్థమైంది ఓవర్టేకులు చేస్తుంటారు. తర్వాత సీట్ బెల్ట్ లేకుండా, హెల్మెట్ లేకుండా. ఇది ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ అన్ని ట్రాఫిక్ పోలీసుల గురించి పాటిస్తారు తప్ప వీళ్ళ గురించి కాదు. ప్రాణాలు చాలా మనతాన ట్రాఫిక్ సిగ్నల్, మనతాన పబ్లిక్, మన కథ ఇప్పుడంటే కొద్దిగా ఏదో కంట్రోల్ అయినట్టుంది. కానీ ఇప్పుడు బయట దేశాల పంటేమో ఒక్కడే ఉన్నా సరే, రోడ్ అంతా ఖాళీగా ఉన్నా సరే, రెడ్ సిగ్నల్ పడితే ఆగుతాడు అంతే. ఇక మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడ్డానికి వెళ్ళిపోతాడు. కానీ ఇక మనతాన ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడ్డదంటే ఈయన ఇటు పోలీస్ ఆయన ఉన్నాడని ఇట్లా చూసుకొని, లేడంటే దప్పున వెళ్ళిపోతాడు. ఇక అంతే. వాళ్ళకి మనకు ఉన్న తేడా. వాటిని పాటించాలి మనమంతా. ఎందుకంటే ప్రమాదం జరిగి విషాదం నెలకొంటే ఆ ఫ్యామిలీని చూడండి ఒకసారి. అప్పుడు లుమ్ని పార్క్ కాడ, గోకుల్ చాట్ కాడ బాంబు పేలుళ్ళు అయినప్పుడు జనము సిగ్నల్ పడకుండా ఆగిపోయారు. ఇట్లనే భయంగా ఉండే అప్పుడు. గట్టిగా ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్సు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చలాన్ వెబ్సైట్ ను అప్డేట్ చేస్తున్న పోలీసులు. డిస్కౌంట్ పై గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదైనట్టు ఈ ఏడాది. నేను గతంలో ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలి. ముఖ్యంగా ఆటోలకు మాత్రం 100% రద్దు చేయాలి. ఎందుకంటే వాళ్ళు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు. ఆటోలు హైదరాబాద్ లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళ ఇబ్బందుల విషయంలో కొద్దిగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఆ చలాన్లు మాఫీ చేయాలని చెప్పినాం. అయితే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకు ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. తోపుడు బండ్లు, ఆర్టీసీ బస్సులకు చలాన్లో 90%, బైక్స్, ఆటోలకు 80%, కార్లు, హెవీ వెహికల్, మోటార్స్ కు వెహికల్స్, ట్రక్స్ కు 60% డిస్కౌంట్ ఆఫర్ చేసే అవకాశం ఉందట. మీకైతే దాదాపుగా ఇప్పుడు ఒక మంచి అవకాశం. ట్రాఫిక్ చలాన్లు కేసీఆర్ గతంలో రోడ్లు పోయలే కానీ పోలీసు వాళ్ళకి కెమెరా ఇచ్చిండు, కొట్టు పోటు కొట్టు పెట్టు, కొట్టు పెట్టు. ఇక ఔటర్ రింగ్ రోడ్ కాడు ఉంటాడు ఒక ఆయన, ఆ చెట్ల సాటు పెట్టుకొని ఇట్లా చూస్తాడు. ఇక వస్తుందా, ఎంత స్పీడ్ లో వస్తుందా, టక్కున కొట్టడం తప్పున వెళ్ళిపోతుంది. అయిపోయి వాడు దగ్గర రాగానే అయ్యో ఉన్నాడు రా ఇన్ని అని అనిపి అప్పటికే ఫోటో కొట్టుకుంటాడు, ఎక్కడిదక్కడ అయిపోతుంది. చాలా మనకు అప్డేట్ అవుతుంది. టార్గెట్ అది వాస్తవానికి 120 కిలోమీటర్ల వేగంతో ఉండే ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్. దాన్ని 100 చేసిరు. 100 చేస్తే 120 దాకా పోవచ్చేమో అనుకుని అట్టే పోయి పోతా ఉంటే ఆ చెట్ల సాటు కూర్చొని టకా 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 వీడియోలు. ఇవాళ టార్గెట్లు ఉంటుండే వాళ్ళకు. ఇవాళ మినిమం 1000 తీయాలి నువ్వు ఈ టైప్ లో. పోలీసు వాళ్ళ దాంట్లో కూడా రోజువారీ కూలీలు మళ్ళీ ఇంత చేయాలి, టార్గెట్ ఇంత, కథ ఇంత, కార్గాన్ ఇంత అని. సరే, ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల మీద దాదాపు బైక్స్ ఉన్న వాళ్ళకైతే 80%, అంటే మీకు ట్రాఫిక్ చలాన్ 1000 రూపాయలు పెండింగ్ ఉందనుకో, దాన్ని 200 కడితే సరిపోతుంది. ఇక ఆటోలకైతే 1000 ఉంటే 90 రూపాయలు, 1000 ఉంటే 100 రూపాయలు కడితే సరిపోతుంది, 900 మాఫీ. సో ఇట్లా ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ప్రజలారా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే డ్రైవింగ్ విషయంలో చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించినా లేకపోతే ఇంకోటి చేసినా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది, బండ్లను సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని 2 ఏళ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటేరియట్ లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వినతి. ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులు ఎక్కువ. గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే. ఇల్లందుకు ఆయన భూమి ఆగమాగమైందట ధరణిలా. ఇక ఇవాళ మరి షేదపత్రం ఇది ఉంటుందా? గుమ్మడి నర్సయ్య ముచ్చట ఉంటుందా?
ఎంత నిరాడంబరుడు అంటే ఈయన బస్ మీద ప్రయాణం చేస్తాడు. ఎమ్మెల్యే అయినాక కూడా బస్సులు ఆటోలనే, బస్సులు ఆటోలు ఎక్కిపోతాడు. నిజంగా తెలంగాణ రాష్ట్రం అన్ని ఆర్టీసీ బస్సులకు అప్పుడు ఉంటుండే ఎమ్మెల్యే ఎంపీ అని రాసి ఉంటుండే, సీట్ ఒకటి సపరేట్ గా, జడ్పీటీసీ ఎమ్మెల్యే ఈ అని రాసి ఉంటుండే. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ సీటును పక్కా వాడుకున్నాడు గుమ్మడి నరసయ్య. గుమ్మడి నరసయ్య గారు ఆయన ఆదర్శవంతమైన ఎమ్మెల్యే, ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు. అయితే ఆయన భూమికి ఎసరు పెట్టిండట కేసీఆర్ అప్పట్లో. జర నా భూమి సమస్యను పరిష్కరించమని రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని ఆయన వినతి పత్రం ఇచ్చుకున్నాడు. ఏమన్నొక ఆయన వచ్చే నా భూమి తీసేయరా నాయన ధరలకి ఆయన, ఇంకొక ఆయన వచ్చే అరే నాకు ఎక్కువ పడ్డదిరా భూమి తీసేయరా నాకు ఊళ్ళే పంచాయతీ అవుతుంది, ఆయన వచ్చి అది తీసి చూడలేడు. కలెక్టర్ దగ్గర పోయినట్టు, ఆర్టీఓ దగ్గర పోయినట్టు ఇటువంటి కథలు ఉన్నాయి. మరి ఇక తీన్మార్ చూస్తే చేసిన అప్పుల గురించి కాదయ్యా ఆయన ఏడుపు, ఆ విషయం అందరికీ తెలిసిపోయిందని. కేసీఆర్ ఏడుపు ఎందుకట అంటే చేసిన అప్పుల గురించి ఏం బాధలేదు ఆయనకు, ఈ ముచ్చట అందరికి ఎరకైపోయింది కదా, ఇజ్జత్ వాయ కదా అని ఏడుస్తుండట. ఇది కార్టూన్ సారాంశం. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. చలి మీద నిన్న కొద్దిగా ఆలస్యంగా బులెటిన్ స్టార్ట్ అయింది, దానికి చింతిస్తా ఉన్నాం. ఒక 10 నిమిషాలు ఆలస్యం జరిగింది. దానికి కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఇక్కడ మాకున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా ఆలస్యం జరిగిన మాట వాస్తవం, క్షమించండి. చలి మీద పుట్రలా. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా 6.8 డిగ్రీలు, సగం పైగా జిల్లాల్లో 10 డిగ్రీల లోపే పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు, తక్కువ స్థాయి ఈశాన్య గాలులతోనే వృద్ధులు పిల్లలకు తీవ్ర ఇబ్బంది. మరో 3 రోజులు చలి తీవ్రత ఉంటుందంట. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. పెరుగుతున్న న్యూమోనియా, దాని బాధితులకు కరోనాతో ముప్పే. ఇక నీలోఫర్లో న్యూమోనియా బాధితుల పిల్లలందరికీ కోవిడ్ పరీక్షలు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు. శుక్రవారం 9 మందికి నిర్ధారణ. ఇక వారంలో 27 మందికి పాజిటివ్. మెజారిటీ కేసులు హైదరాబాద్ లోనే ఉన్నాయంట. చలి మీద పుట్రలాగా కరోనా కూడా దాపురిస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రజలారా. చిన్న పిల్లలు, వృద్ధులు అత్యంత జాగ్రత్త. ఈ టైంలో చాలా ఈజీగా సోకుతుంది ఒకరి నుంచి ఒకరికి. రైట్ గా బీఆర్ఎస్ శ్వేతపత్రం, ప్రభుత్వ శ్వేతపత్రానికి పోటీగా నేడు విడుదల. తమ పాలనపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇస్తారట. రాత్రి భవన్లు చెమటోడ్చి తెలంగాణ ప్రతిష్టను నిర్మించినట. ఇల్లు విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించబోమని హెచ్చరిక. వీళ్ళ కథ ఏందో చూద్దాం. తెలంగాణలో గత 9.5 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసినట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రామారావు వెల్లడించారు, సలీం ఫేక్ వెల్లడించారు. తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన, ఎవరి రెక్కల కష్టంతో నిర్మించిరయ్యా? ప్రజల రెక్కల కష్టం. ఆ రెక్కల కష్టం చేస్తా ఉంటే ఇప్పుడు ఏమన్నా కూలికి పోతే కలవ పోతేనో కొయ్య పోతేనో ఏదో ముల్లో బిల్లో గుచ్చుకుంటారు కదా, మీ చేతులు చూపెట్టరు, ఏడ గుచ్చుకునేయో, ఏడ చూపెట్టి ఏడున్నాయో చూపెట్టరా ఒక్కసారి చూద్దాం. అన్ని బజవాయి మాటలే, చెమట తీసిరట ఇల్లు. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ అన్నట. ఎవరి రెక్కల కష్టము, ఎవడు బతికిండు, విఫల రాష్ట్రంగా చూపిస్తే భరించమని, అందుకే జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు తాను ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాల రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు ఇవ్వగా తమకు కూడా సభలో గణాంకాలు ప్రవేశపెట్టే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే శ్వేతపత్రం విడుదలకు కేటీఆర్ పూనుకున్నారు. ఆటో డ్రైవర్ ఇక ఇలా కథ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ శ్వేతపత్రాన్ని అప్పుల సంగతి ఏంది, ఎట్లా నాశనం అయింది అనేది విడుదల చేసిరు కదా. విడుదల చేస్తే అదంతా తప్పుల తడక అంటారు. ఎవరు ఇచ్చిరు మరి వాళ్ళకు? ముఖ్యమంత్రి గారికి బట్టి గారికి ప్రజల ముందు పెట్టింది ఎవరు? కేసీఆర్ కింద పనిచేసిన అధికారులే. అదే వాళ్ళకి వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళే నాశనం అయిందని రిపోర్ట్ ఇచ్చిరు. మళ్ళీ ఇప్పుడు దాన్ని తప్పని చెప్తారట. ఆటో డ్రైవర్ల సమస్యలపై అధ్యయనం చేస్తావరా చూసిరా? వీళ్ళ అధికారంలో ఉంటే ఆటో డ్రైవర్ లేకపోయి అసలు ఎవరిని పట్టించుకోకపోవు. వీళ్ళని భూమి మీదకి తీసుకొచ్చిరుగా జనం. అహంకారాన్ని, ఆకాశం అంతా ఎత్తుకెదిగిన అహంకారాన్ని తీసుకొచ్చి భూమి కాడేసి తొక్కిరు జనం. మళ్ళా దిగొచ్చి ఆటో అన్నా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? అరే అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతివి, మనిషిని లేక చూడకపోతివి, వారికి తిన్నవా పన్నవా అని కూడా అడగకపోతివి. ఇవాళ అధికారం పోగానే మళ్ళా
ఆటో డ్రైవర్ల సమస్యలపైన అధ్యయనం చేస్తారట ఆయన. కనీసం కలిసే అవకాశం కూడా కనీసం లేకపోయే. ఓ రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకపోతే ఆటో డ్రైవర్ల సమస్యలపై విస్తృతంగా అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆదేశాల మేరకు ఇదివరకు అనేక మంది అంగన్వాడీల ఆందోళన చేసిరు, ఏఎన్ఎంలు చేసిరు, అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు చేసిరు, సింగరేణి కార్మికులు చేసిరు, ఆర్టీసీలు చేసిరు. వాళ్ళకి ఎప్పుడన్నా కమిటీ వేసిండా? ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు కమిటీ. ఇప్పుడు ఇదంతా డ్రామా. చచ్చిపోతే పట్టించుకోలే ఆర్టీసీ కార్మికులు 50 మంది చచ్చిపోతే. పరిష్కార మార్గాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్మిక నేతలు రూప్ సింగ్, రాంబాబు యాదవ్, మారేలు ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో మాట్లాడతారన్నారు. ఓలా, ఉబర్, ఇతర టాక్సీ డ్రైవర్లతోనూ చర్చించి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. దాని ఆధారంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పి ఆయన చెప్పిండు. ఇక ఎటువంకు కేటీఆర్, డ్రైవింగ్ లో హరీష్. రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందుకు బీజేపీ నేతలు తెలంగాణ భవన్ నుంచి వెళ్లారు. కేటీఆర్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి చెందిన కారును కేటీఆర్ స్వయంగా నడుపుతూ బొల్లారం రాష్ట్రపతిని ఆతిథ్యం ఇచ్చే హోమ్ రిసెప్షన్ కు హాజరయ్యారు. కేటీఆర్ పక్కన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కూర్చున్నట, కారు నడుపుకుంటా పోతున్నట. మీరే నడుపుకోవాలి ఈసారి. ఎవరు నడిపే ఛాన్స్ కూడా లేదు ఎవరికి. ఎందుకంటే ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. డ్రైవర్, క్లీనర్లు కారుకు వీళ్ళే ఉంటారు, మిమ్మల్ని స్టీరింగ్ సీట్లకు రానియరు. ఎప్పటికైనా వీళ్ళే. అందుకోసమే ఇక ఇప్పుడు కమిటీ ఎత్తా అంటున్నావు కదా ఆటో డ్రైవర్ల సమస్యల పైన. కాళేశ్వరం కూలింది కదా, ఒక కమిటీ వేద్దామా? దాని మీద కూడా మియాపూర్ ల్యాండ్ స్కామ్ మీద వేద్దామా ఒక కమిటీ? ఎక్కడెక్కడ వేద్దాం చెప్పు? అనేకమైన భూదందాలు చేసినావు కదా, వాటి మీద వేద్దామా? శేర్లింగంపల్లి మండలంలో నువ్వు చేసిన పెంట అంత ఉంది కదా, ఆడేద్దామా కమిటీ? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి కమిటీ వేద్దామా? ఇంటర్ పేపర్ ఎట్లా లీక్ అయిందో కమిటీ వేద్దామా? ఏమాయా నీ సిట్, ఏమాయా నీ బిట్, ఏమాయా గతంలో కాదు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఏమాయా, టీఎస్పీఎస్సీ కథ ఏమాయా ఇదంతా? మెల్లగా వచ్చి నిరుద్యోగుల కాడ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఏదో పొడుస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్లు బంద్ చేయి. ఇంకా ఎన్ని రోజులు చూపించే కాడ చూపిస్తేనే జనం సుక్కలు చూపెట్టారు నీకు. నిరుద్యోగులు చేస్తే మిమ్మల్ని నిరుద్యోగులు అదే జరిగింది. మేము అదే అనుకున్నాం, అదే అయింది. ఎట్ హోమ్ లో రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, కలెక్టర్లు, ఎస్పీలతో 24న సీఎం భేటీ కాబోతా ఉన్నాడు. ధరణి, మహాలక్ష్మి పలు అంశాలపై చర్చ. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్, గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ హాజరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయంలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కలెక్టర్లతో జరుగుతున్న మొట్టమొదటి సమావేశం ఇది. వాస్తవానికి ఈ నెల 21వ తేదీన ఈ సమావేశం జరగాల్సింది, కానీ ఆ రోజు సిడబ్ల్యూసి మీటింగ్ తో పాటు అసెంబ్లీ సమావేశం కూడా ఉండడంతో అది ఆయన వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 24న కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ కాబోతా ఉన్నాడు. ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకం అమలు వ్యవహారాలను ఆయన సమీక్షించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్గా ఇంకా ఇడ అసలు రుణమాఫీకి నిధులేలా, సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కార్. అసలు వడ్డీ కలిపి కుటుంబానికి 2 లక్షలు. రైతులందరివి 40,000 కోట్ల అప్పులున్నాయి. స్క్రీనింగ్ లో 32,000 కోట్లకు తగ్గే అవకాశం. బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు, కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ. ఇది మీకు క్లియర్ గా వివరిస్తా ప్రజలారా ఏం చేయబోతా ఉందనేది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించింది. అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు రైతుల అప్పుల లెక్కలు తీస్తున్నారు. వాటిని మాఫీ చేసేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు. పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి 40,000 కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రుణమాఫీ అస్తవ్యస్తంగా జరగడం, సకాలంలో ₹1,00,000 మాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారిపోయారు. అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. కొందరు రైతులు రెన్యువల్ చేసుకున్నా ఎక్కువ మంది మాత్రం ఇంకా రెన్యువల్ చేసుకోలేదు. అసలు ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం. తెలంగాణ రైతులారా, రైతు సోదరులారా, రుణమాఫీలో ఏం చేయబోతుంది ప్రభుత్వము అనేది ఒక్కసారి చూస్తే, రుణమాఫీ 40,000 కోట్లు ఉంది. 40,000 కోట్లు బ్యాంకుల దగ్గర, వివిధ వ్యవసాయ ప్రపంచ సంఘాల దగ్గర రైతులు
రుణం తీసుకున్నారు ఇంత. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయబోతుంది అనేటువంటి హామీని 6 గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే ఏం చేయబోతా ఉన్నారు, మరి రుణాలు ఎట్లా మాఫీ చేస్తారు అంటే, రైతు సోదరులారా, అంటే వీటిని పూర్తిగా పరిశీలిస్తే ఇవి ఒక 32,000 కోట్లకు వస్తాయట. 32,000 కోట్ల రూపాయలు ఇదైతే. అయితే దీన్ని ఏం చేయబోతా ఉంది గవర్నమెంట్ అంటే, ప్రభుత్వం ముంగట్టు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే, వీటిని ఎట్లా మాఫీ చేద్దాం అని అంటే, మొత్తం ఏ బ్యాంకులను అయితే రైతులు అప్పులు తీసుకున్నారో ఆ అప్పులన్నిటినీ రేవంత్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉందంటే, ఈ అప్పులన్నిటినీ ఈయన మీదకి తీసుకుంటా ఉన్నాడు, ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఈ అప్పులన్నిటినీ ప్రభుత్వం తన మీదకి తీసుకుంటుంది. తన మీదకి మీ అప్పులన్నీ తీసుకొని బ్యాంకులకు విడతల వారీగా చెల్లించేటువంటి ఇది ఆలోచన చేస్తా ఉంది. అంటే ఇస్తామనే హామీ ఇస్తుంది వీళ్ళకి. ఇక మీకు అప్పులు ఉండవు, ఒకేసారి మీ అప్పులన్నిటినీ ప్రభుత్వం మోయబోతా ఉంది. ఈ 32,000 కోట్ల రూపాయల అప్పులను ప్రభుత్వం మోస్తూ బ్యాంకులతో ఒప్పందం చేసుకొని, ఇక రైతులకు ఎలాంటి రుణం అప్పు లేదు, ఆ అప్పు మేం కడతా ఉన్నామని చెప్పి కంప్లీట్ గా తీసుకొని వడ్డీతో సహా రైతాంగం చేసినటువంటి అప్పులను రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల 3 విడతల బ్యాంకులలో కట్టుకొని ఇచ్చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది ఈ ప్రయత్నం? ఒకేసారి చేయొచ్చు కదా అంటే, ప్రజలారా, కేసీఆర్ చేసినటువంటి పెంట ఖజానాలో రూపాయి లేకుండా మొత్తం గల్లపెట్టంతా ఖాళీ చేసిపోయిండు. ఇవాళ నరకం అనుభవిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇలా నరకం అనుభవిస్తుంది తెలంగాణ రాష్ట్రం. లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిరు. కాబట్టి తెలంగాణ ఖజానా అంతా లూటిపోయింది. ఈ లూటిపోయినటువంటి ఖజానాను మళ్ళీ గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక నిపుణులతో చర్చిస్తా ఉన్నాడు. అయితే ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తాం 100 రోజులు అని చెప్పిందో, టెన్షన్ గా 100% 100 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నెరవేర్చి తీరుతుంది, నో డౌట్. ఇక కొంతమందికి డైజెషన్ కాక కడుపు నొప్పి ఇట్లా ఇంకా 100 రోజులు కాలే కదా. ముఖ్యమంత్రి ఇప్పుడు 6వ గ్యారంటీ కాదు 7వ గ్యారంటీ కూడా స్వేచ్ఛ, ధర్నా చౌక్ నిరసన తెలుపుకునే హక్కును కూడా ఇస్తున్నామని చెప్పింది. మీరు కనీసం ఈ పనైనా చేసిరా? ఇది రాష్ట్రం. ఇక మీ అప్పులన్నింటినీ ప్రభుత్వం తన మీదకి వేసుకోబోతా ఉంది. అప్పులు వాళ్ళ మీదకి ఎత్తుకున్న తర్వాత ఇక వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు ఏం కథ అనేది బ్యాంకు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. ఇది ఉన్నటువంటి ఒక ఆప్షన్. ఇక రెండోది ఏంటంటే రైతు బంధు సంగతి ఏందని అడుగుతా ఉన్నారు. అయితే ఈ రైతు బంధు సంగతికి సంబంధించింది చూస్తే, రైతు బంధు ఏం చేయబోతా ఉందంటే, రైతు బంధువును కేసీఆర్ ఏం చేసిండంటే, కరెక్ట్ గా ఇంకొక 2 రోజులు ఎన్నికలు ఉన్నాయని ఏం చేసిండు కేసీఆర్, రైతు బంధు పైసలు ఎత్తాం మన ఎన్నికల సంఘం దగ్గర పోయిండు. ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఎయిపో అన్నది. ఎయిపోగానే మళ్ళీ కొత్త దుకాణం పెట్టి మళ్ళీ ఆపుకున్నారు వాళ్ళే. ఈ రైతు బంధు కోసం తీసినటువంటి 6-7 వేల కోట్ల రూపాయలు ఏమైనాయి? ఏం చేసిండు ఎరికేనా కేసీఆర్? ఎట్లయినా మన ప్రభుత్వం వస్తలేదని ఈ 6-7 వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు ఇచ్చిండు. కాంట్రాక్టర్లకు ఇచ్చేసిండు. కాంట్రాక్టర్లకు ఇస్తే ఖజానాలోంచి పైసలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రైతు బంధు అమలు చేయని కానీ ఎట్టి పరిస్థితిలో రైతు బంధును ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరేం కంగారు పడకండి. యథావిధిగా గతంలో ఏదైతే జనవరి నెలలో రైతు బంధు వచ్చేదో ఆ రైతు బంధును సంక్రాంతి లోపు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సన్నద్ధం అవుతా ఉంది. ఎవరేం కాకురు కేసీఆర్, ఒకవేళ కేసీఆర్ ఈ పైసలు పక్కదారి పట్టియకుంటే ఇలా రైతాంగానికి కొంత ఈజీగా రైతు బంధు పైసలు అందేటి. ఖజానాలో పైసలు ఉంటే ఈ పైసల్ని పైసల్ని ఏం చేసిండు, వాళ్ళ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. ధనమని ఎట్లకైనా గవర్నమెంట్ వస్తట్లేదు, ఆ పైసలు లేట్ అవుతట్టుంది. గట్లా చేసిండు సారు. ఇగో ఇది కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ చేస్తా ఉన్నారు. ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు బ్యాంకుల నుంచి బదలాయించుకుంటా ఉంది. తన రైతులు చేసిన ప్రతి అప్పు మేమే చేసినామని, మేము కడతామని చెప్పి ముందుకు వచ్చింది ప్రభుత్వం, కట్టబోతా ఉంది. ఇక తెలంగాణలో డిసెంబర్ అద్భుతమట. క్రైస్తవులు కోరుకున్నట్లే
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కేంద్రంలోనూ రావాలి, నిస్సహాయులకు అండగా ఉండడమే లక్ష్యం, సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయి. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న సీఎం రేవంత్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఒక క్రిస్మస్ ఇక సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలు ఛిద్రం, 7గురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ, 5గురు మృతి, 2 పరిస్థితి విషమం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన, దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. మరో అణుపరీక్షకు చైనా సిద్ధం. మంగోలియా సమీపంలో భారీ ఏర్పాట్లు. 1964లో ఇక్కడే. ఇక ఉయిగర్ ముస్లింలు ఎక్కువ ఉండే ప్రదేశం ఇది. పూర్తి స్థాయా సబ్ క్రిటికలా న్యూయార్క్ టైమ్స్ కథనమాట. కొట్టిపారేసిన చైనా అణుపరీక్ష నిజమైతే భారత్ కు ముప్పేనట. మంగోలియా సమీపంలో భారీ ఏర్పాట్లు చేస్తా ఉందట అణుపరీక్ష. 1964లో కూడా చేసిందట ఇక్కడనే. ఈ చైనా కథగిరి. అయితే 108 ఉద్యోగులు సమస్యలు ఉన్నాయని చెప్పి మన ఆఫీస్కి రావడం జరిగింది. 108 ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఏంది? ఇప్పటిదాకా కేసీఆర్ ప్రభుత్వం 108 అసలు ఉన్నదా చచ్చిపోయిందా అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు. ఆ ఉద్యోగుల సమస్యలు వర్ణనాతీతం. ఆ ఉద్యోగులతోని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రండే బాబు, ఎవరున్నారు? రండి. త్వరగా రా. వీళ్ళంతా 108 ఇట్రా చాలు ఏమైంది చెప్పు త్వరగా. ఇవి బంద్ చేసి సమస్య చెప్పు. ఇవి నాకు తెలంగాణ రాష్ట్రంలో 108 కార్మిక చట్టాలు అమలు చేయకుండా జీవీకే ఎంఆర్ఐ వేధిస్తున్నది. 2016లో రాష్ట్ర ప్రభుత్వం 10% హైక్ చేసినా కూడా జీవీకే ఎంఆర్ఐ ఇవ్వకుండా మేనేజ్మెంట్ వాళ్ళే దోసుకొని తినడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానుక కూడా 4,000 రూపాయలు ఇస్తున్నా కూడా 2021 నుండి 2023 జూలై వరకు 24 నెలల రూపాయలు ప్రతి ఎంప్లాయీకి 96,000 రూపాయలు రావాల్సింది. అవి కూడా ఇవ్వట్లేదు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా టెండర్ మళ్ళీ జీవీకేకి అంటగట్టి ఉద్యోగులను వేధిస్తున్నారు. 30 సెకండ్లో మూవ్ కావాలి, లొకేషన్లు లేవు, రోడ్ల మీదనే ఉండాలి, మీరు 12 గంటలు బండ్లనే కూర్చోవాలి, డీజిల్ మైలేజ్ 14 కిలోమీటర్లు ఇవ్వాలి, 1 లీటర్ డీజిల్ పోస్తే 14 కిలోమీటర్ మైలేజ్ ఇవ్వాలని వేధిస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. కావున ఈ జీవీకే ఎంఆర్ఐని తొలగించి ప్రభుత్వమే దీన్ని అండర్టేక్ చేసి నడిపించాలని 108 ఉద్యోగులందరం కోరుకుంటున్నాం. 100% గవర్నమెంటే నిధులు చెల్లిస్తుంది కాబట్టి ఇది 2005లో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని తీసుకొచ్చింది. దీన్ని రోల్ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 108 అంబులెన్స్ సర్వీస్ నిర్వహిస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరేది ఒకటే, ఇది ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే 2018 సమ్మె చేసిన కారణంగా 180 మంది ఉద్యోగులు తొలగించారు. ఆ 180 మంది ఉద్యోగుల్ని ఎమ్మటే విధులోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్. ఇప్పుడు మీకు శాలరీ ఎంత వస్తుంది? ప్రస్తుతము 4th స్లాబ్ అంటే స్లాబులు లెక్కన ఇచ్చారు వీళ్ళు. అంటే ఎట్లా? 1 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల ఉన్న వాళ్ళకి 16,000, ఇట్లా 5 to 8 ఉన్న వాళ్ళకి 20,000, 24,000, 28,000 ఇట్లా సీనియార్లు ఇస్తున్నారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటే 12,000కి వస్తున్నారు. ఇప్పుడు ఈ 30 సెకండ్ల బండి మూవ్ కాకుంటే వార్నింగ్ లెటర్ ఇచ్చి తీసేయడం. 30 సెకండ్లలో బండి కేసు ఫోన్ వస్తుంది కదా, బండి మూవ్ కావాలి. ఇంతకుముందు ట్యాబ్ లేకుంటున్నా ఎండిటీ అనే ఎండిటీని ఇప్పుడు తెచ్చారు. అంతకుముందు మనకు చిన్న ఫోన్ ఉండేది అన్న, మన కాల్సర్ నుంచి ఫోన్ రాగానే మనం బండి మూవ్ చేసుకుని వెళ్ళేది. ఇప్పుడు అట్లా కదా, ఎండిటీ అని ఒకటి ట్యాబ్ ఇచ్చారు. ఆ ట్యాబ్కి మెసేజ్ వస్తుంది, మీ కేసు వచ్చింది ఎలా ఉన్నా ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే మనం మూవ్ అయ్యి వెళ్ళిపోవాలి 30 సెకండ్లో. ఆ 30 సెకండ్లో మూవ్ కాకుండా ఉంటే ఉద్యోగం తీసేస్తామంటున్నారు. మీరు అలర్ట్, ఎందుకంటే మీరు ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మీరు అలర్ట్ గా ఉండడం న్యాయం. అది అలర్ట్ గా ఉండడం న్యాయము. ఆ తర్వాత ఎందుకంటే చాలా మంది ప్రజల్ని రక్షించేది మీరే కాబట్టి మీకు అంతవరకు ఓకే. కానీ మీకున్న సమస్యల పరిష్కారానికి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నారు, అంతేనా? ఆల్రెడీ దర్బార్ రోజు ప్రజా దర్బార్ ఫస్ట్ రోజే సార్ వాళ్ళకి ప్రభుత్వం ఎట్లా చేసి ఇప్పుడు ఈ దర్బార్లో ఫస్ట్ రోజు ఇచ్చాము మేము. 2 CS మేడం కూడా కలిసి లెటర్లు ఇచ్చాము. గతంలో అంటే మీరు దర్బార్ కానీ కేసీఆర్ అసలు లేదు సార్, లేదు అసలు ఎన్నడూ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ అధికారులకు మేము లెటర్లు ఇచ్చినా కూడా మా చేతిలో ఏం లేదు, ఏదున్నా కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చెప్తేనే చేస్తారు. జీవీకే మేనేజ్మెంట్ మేము చెప్తే వినరు, అందువల్ల మేమేం చేయలేము. అందువల్ల మాకు ఇంతవరకు కూడా ఏ న్యాయం జరగలేదన్న. మేము అనుకునేందుకు మేము ప్రతిదీ ఆర్టీ వేసి నేను అన్ని సమాచారాలు తీసుకున్నాను. అన్ని సమాచారాలు తీసుకొని అన్ని ఎవిడెన్స్లతో కూడా ఏసీబీకి కూడా అంత నివేదిక ఇచ్చాను. దీని మీద మొత్తం అవినీతి ఇంత వీళ్ళు ఈ జీవీకే వాళ్ళు ఎందుకు ఎక్కువ డబ్బులు మీకు ఎట్లా న్యాయం చేస్తున్నారు? అసలు మాకేం చేయరన్న, మా డబ్బులే తింటారు వాళ్ళు, మా కష్టాన్ని.
మనకి సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు 12 గంటలు రోజు డ్యూటీ చేస్తే 36 గంటలు అంటే 3 రోజులకు ఒక ఆపు వచ్చిందన్న. ఈ రోజు సత్యం రామలింగరాజు నిర్వహించిన రోజు దీని సర్వీస్ మంచిగా ఉందన్న. ఎప్పుడైతే రామలింగరాజు కొలాప్స్ అయ్యి 2009లో జీవీకోళ్ళు ఎంటర్ అయ్యారో అప్పటి నుండి 48 గంటలకు ఒక ఆఫ్, ఇప్పుడు వారానికి ఒక ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 12 గంటల రోజు అంటే 72 గంటలకు ఒక. కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయంటే వారానికి 48 గంటలు మించి డ్యూటీ చేయకూడదు. 48 గంటలు దాటి డ్యూటీ చేస్తే ఓటీ కట్టియాలి. వీళ్ళ 48 గంటలు 72 గంటలు డ్యూటీ చేసినా కూడా ఓటీలు కట్టారు. ఏది అడిగినా ప్రశ్నిస్తే ఉద్యోగం తీసేస్తారు అంతే. అంటే సీనియర్ ఎవరు మీరంతా కలిసి ఒకసారి అంటే సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి పోకపోయినారా? అంటే ఇప్పుడు దామోదర్ ఆల్రెడీ ట్రై చేస్తున్నాం సార్. ఓకే, అంతకుముందు ఇప్పుడు మంత్రి హెల్త్ మినిస్టర్ గారిని మీరు కలవాలా? కలవాలి సార్. ఓకే రైట్, నేను ఒక్కసారి మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మంత్రి గారు బహుశా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు. 2018లో అన్న 180 మంది అన్న ఓన్లీ 8 గంటలు డ్యూటీ చేసిన తొలగించి ఇంతవరకు తీసుకోవట్లేదు. అంత లేదు. ఇంతకుముందు మేము ట్యాబ్ లేనప్పుడు నెలకు 200 కేసులు చేశాను. 200 కాల్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ నా వెహికల్ కుక్కట్పల్లి అన్న, నేను నార్మల్ చిన్న ఫోన్ ఉన్నప్పుడు 250 కేసులు చేస్తుండే కుక్కట్పల్లి ఏరియాలో. ఇప్పుడు ట్యాబ్ సిస్టమ్ వచ్చినాక లాస్ట్ మంత్ నా వెహికల్ కేసెస్ 86 టోటల్. సార్ మంత్రి గారు సార్ గుడ్ మార్నింగ్ సార్, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్. ఈ 108 వాళ్ళు వచ్చినారు సార్, 108 జీవీకే వాళ్ళు వచ్చినారు. కొద్దిగా మాకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వాన్ని మేము కలుసుకోవాలనుకుంటున్నాం, మా బాధ చెప్పుకోవాలనుకుంటున్నాం అని చెప్పి మీ అపాయింట్మెంట్ కోసం చూస్తా ఉన్నారు సార్ వాళ్ళు. రమ్మను, ఈ రోజు కూడా ఉంటాను నేను. ఇప్పుడు ఇది వైపుడు ఏకాదశి కదా, స్వామివారి దర్శనానికి వచ్చిన సంగారెడ్డికి. ఓకే సార్, వస్తున్నాను. 11:30కు అంటే 12కు నాకు రివ్యూ ఉన్నది కరోనా మీద, కోవిడ్ మీద సార్. అప్పుడు రమ్మని చెప్పి 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడతాం. మంచి సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. వాళ్ళకి ఏం జరిగిన అన్యాయం ఏం జరిగిందో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పండి. పంపిస్తాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళండి, మంత్రి గారు మీకు ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చినాడు. మీరు వెళ్ళండి, కలవండి, మీ సమస్య చెప్పుకోండి. గత ప్రభుత్వం లెక్క లేదు ఉండదు కూడా. ఇది ఒక మంత్రి గారికి ఒక సింగిల్ కాల్లో లైన్లోకి తీసుకొచ్చి మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉంది వాళ్ళ జర్నలిస్టులకు. మీకు కూడా అంతే, మీరు స్వేచ్ఛగా పోయి కలవచ్చు. మీరు గతంలో ఇప్పుడు ప్రగతి భవన్ ఎట్లుంది, సచివాలయం మీరు బోరి రానిచ్చిరు ఏమన్నా? రానిచ్చిరు ఏమన్నా? ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న పోయినాం. ఇప్పుడు మాకు ఒక ఫ్యూల్ లిమిట్ పెట్టిరు, 1 లీటర్కి 14 to 16 చూపించాలట కుక్కర్పల్లి కిలోమీటర్. ఒకవేళ చూపించకపోతే ట్యాంక్ ఫుల్ కాకపోతే ఈ అన్ని సమస్యల్ని మీరు మంత్రి గారి దృష్టికి డబ్బులు పెట్టి పోపించుకున్నాం. ఇప్పుడు మంత్రి గారు అయితే మిమ్మల్ని రమ్మన్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి కలవండి, వెళ్ళి కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేయండి, ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆయన పనులు చేస్తాడు. మంచి మంత్రే, హెల్త్ మినిస్టర్ మీకు ఆయన దామోదర్ రాజనరసింహ గారు ఉండడం మీ అదృష్టము. మీ అందరికి కూడా మనందరికి కూడా ఆయన మంచి చేసే నాయకుడు. ఖచ్చితంగా మీరు రిప్రజెంటేషన్ తీసుకొని పోండి, ఆయన మిమ్మల్ని కలుస్తాడు. ఓకే, ధన్యవాదాలు. సెక్రటరీ సచివాలయానికి వెళ్ళండి. వస్తా రైట్. ఇంకా రుణమాఫీకి నిధులేలా సమీకరణ మార్గాల అన్వేషణలో ఇది అయిపోయింది కదా. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. శనార్థి తెలంగాణ దినపత్రిక, చిప్పకూడే విద్యుత్ పాపం వారిదే, బిగియనున్న 81,000 కోట్ల ఉచ్చు. కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డిది 1,000 కోట్ల దోపిడీ. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులోను కుంభకోణమే. కీలక పోస్టులను అనుచరులకే కట్టబెట్టిన వైనం. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులోను గోల్మాల్. బొగ్గు గనులకు దూరంగా ప్రాజెక్టుల నిర్మాణంతో భారం. డిస్కంల అప్పులకు బాధ్యులు వాళ్లే. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి కోట్లు దండుకుర్రు. ఉచిత విద్యుత్ పేరుతో 10 ఏళ్ల పాటు శాసించిండ్రు. మేధావులు విద్యుత్ రంగ నిపుణులను తొక్కేసిండ్రు. సీఎం విచారణతో జగదీశ్వర్ రెడ్డి అండ్ కో జైలుకి అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను చూస్తా ఉన్నాం. వీళ్ళే మొత్తం కరెంటు తిన్నారు ఇల్లు రకంగా చెప్పాలంటే. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో గత సర్కార్ తెలంగాణను పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. తమ స్వలాభం కోసం ప్రజానికాన్ని నిండా ముంచేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 81,000 కోట్లకు పైగా అప్పుల ఊబిలో ముంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నుంచి పూర్తిగా పక్కకు తప్పుకొని పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపింది. విద్యుత్ కొనుగోళ్ల మాటున పెద్ద స్కామే చేసింది. ఇక్కడ దీనికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఇది నేను 2016లోనే విద్యుత్ కుంభకోణం మీద బాతాల పోషెట్టి ఎపిసోడ్ లో నేను క్లియర్ గా చెప్పిన, అది వీలైతే ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తా.
బాతాల పోషెట్టి లాస్ట్ ఎపిసోడ్లో అనుకుంటా ఇదంతా భూకుంభకోణం ఎలా జరిగింది అయ్యో నమస్తే కానీ శనేశ్వరం శనివాడి పోదాం. నేను కొన్నేళ్ల కింద చెప్పిన అది మేడు చూడు ఎకరం పంట పండి 500 తీసుకురాపో. ఖర్చు ఎక్కువ ఉండాలి కానీ తగ్గొద్దు. మంచి ఎంత కొంటున్నావురా? సౌండ్ తక్కువ వస్తుందన్నా 100 ఉంది. ఓకే రైట్. ఒక్కసారి ఆడబెట్టు, మైక్ ఆడబెట్టు. విద్యుత్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల పేరు మీద జరిగిన డ్రామా విద్యుత్ కొనుగోలుగో దానికి పోయి డిజైన్ తీసుకురాపో. 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం. ప్రాజెక్ట్ ఖర్చు మాత్రం పెరిగేటట్టు చూడు. మంచి మరి ఎత్తిపోయాలంటే కరెంట్ చాలా కావాలి కదయ్యా. నీకేం తెలుసురా వారి కరెంట్ ఏడికెళ్ళి కొంటున్నావు? పక్క ఊరులో తాన కొంటున్నాం. ఎంత కొంటున్నావురా? రూపాయి కొంటున్నాం. ఇక్కడ మన ఊళ్ళకి ఏం చెప్పినావు? రూపాయన్నర అని చెప్పినాం. మరి ఇంకా జరంత కరెంటు కొంటావు ఈ శనేశ్వరం కోసం? అంటే కమిషన్ ఇంకా ఎక్కువ మిగులుతుంది కదరా. ఈ లెక్కలను నీకెందుకురా? మా రాహుల్ గారు చూసిరా, కమిషన్ల కోసం వీళ్ళు ఎట్లా కొనబోతా ఉన్నారు ఏం కథ అనేది. 5 రూపాయల యూనిట్ ఉంటే 20 రూపాయల యూనిట్ కొన్నారు. అట్లా పెట్టుకున్నారు వీళ్ళు. ఈ రకంగా తెలంగాణ ప్రజలారా మనని మొత్తం లూడి చేసింది ఈ ముఠా. నేను ఎప్పుడు చెప్పిన ఈ మాట 4 సంవత్సరాల క్రితం ఈయన కరెంటు దోపిడీ మీద ఎపిసోడ్ చేసిన కాళేశ్వరం కథ వ్యవహారం అంతా మీరు ఒకసారి వీలైతే అది చూసుకోండి. అన్ని ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ గా పిక్చర్ అర్థమవుతుంది ఏం చెప్పినాం అనేది, వీళ్ళు ఎట్లా దోషిరు అనేది. రూపాయిన్నరకు దొరికేటువంటి కరెంటును 9 రూపాయలు పెట్టి కొనుక్కొస్తాడా ఎవడన్నా? అంగట్ల టమాటా 10 రూపాయల కిలో దొరికేది ఉంటే 100 రూపాయల కిలో కొనుక్కొస్తాడా ఎవడన్నా? ఇక కరెంటు గట్లే కొనుక్కొచ్చి గిట్లా చేసిరు అన్నట్టు మొత్తం సర్వనాశనం. కేసీఆర్ ప్రభుత్వం పుణ్యం అంటూ విద్యుత్ సంస్థలన్నింటిపై ఏకంగా 1.14 లక్షల కోట్ల భారం మోపింది. ఈ పాపమంతా అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే డిమాండ్కు తగిన విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా ఆర్భాటాల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ ప్రజల నెత్తి మీద పెద్ద శటగోపనం పెట్టారు. జిల్లాలోని డిఈ స్థాయి అధికారుల దగ్గర నుంచి సీఎండీల వరకు తమకు అనుకూలంగా వ్యవహరించే దొంగల్ని పెట్టుకొని ప్రజలకు వాస్తవాలు తెలియకుండా మేనేజ్ చేశారు. ఫలితంగా విద్యుత్ సంస్థలు భ్రష్టు పట్టిపోయాయి. చివరకు పంపిణీ చేసిన కరెంటుకు సైతం ప్రభుత్వ సంస్థలు వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో అసలేం జరిగిందో వారికైనా స్పష్టత ఉందో లేదో వారికే తెలియాలి. డిమాండ్ తగ్గ ఉత్పత్తి ఏ రోజు చేయలే. ప్రజలారా మీకు ఒక్కసారి నేను క్లియర్ గా వివరించే ప్రయత్నం చేస్తా ఈ విద్యుత్ కు సంబంధించి. ఎందుకంటే ఇవాళ శ్వేతపత్రం అనేది ఒకటి దుకాణం పెట్టిండు కదా, చెమటపత్రం అట చెమట ఒడిసిరట అయ్యా కొడుకులు. ఇప్పుడు కేసీఆర్ 24 గంటల కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్. ఇంకా దీని పేరు ఈ ఉచిత కరెంట్ అంటే ఏంది? ఉచిత కరెంట్ అంటే ప్రభుత్వము, రైతులు, ఇటు డిస్కంలు ఇవి కదా. అంటే ఉచిత కరెంట్ అంటే ఏంది? ప్రభుత్వము ఈ డిస్కంల దగ్గర ప్రభుత్వం కరెంటు కొని కరెంటుకి అయ్యే పైసలన్నీ డిస్కంలకు గట్టి ఈ కరెంటును రైతులకు ఇస్తే ఇది ఉచిత కరెంటు. కానీ కేసీఆర్ ఆడిన డ్రామా ఏంటంటే ఈ ఉచిత కరెంటు స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిస్కంల దగ్గర కరెంటు తీసుకుండు కానీ వాళ్ళకి పైసలు కట్టలే. డిస్కంల దగ్గర కరెంటు తీసుకుండు కానీ వాళ్ళకి పైసలు కట్టలే. ఇప్పుడు ఏమైంది? అది 81,000 కోట్ల రూపాయలు అప్పులు అయినాయి కదా. ఇవన్నీ
ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ దిగిపోయి ఇవి ఎవరు కడతారా అని చెప్పి డిస్కమ్ అడిగితే ఇగో ఇల్లు కడతారు రైతులు కడతారని చెప్పిండు. వీళ్ళకే ఇస్తాం కరెంట్, వీళ్ళకే ఇచ్చినాం, తాగినోడు కడతాడు, తాళ్ళ పన్ను వాళ్ళే కడతారు, మేమెందుకు కడతామని పోతుండే. ఇప్పుడు ఉచితం ఇచ్చినట్టే, ఉచితమేనా ఇది? ఉచిత కరెంటేనా ఇది? ఈ లెక్కలు బయటకు వస్తా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తా ఉన్నారు సోదరులారా, ఈ 24 గంటల కరెంటే రాలేదు తెలంగాణలో, దీన్ని బయట పెట్టినాం. మీరు ఒకటి చెప్పండి, ఈ కాళేశ్వరం కట్టిన అంటాడు ఇవాళ, కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి, ఎక్కడెక్కడి సీతారామ, ఇక ఒక్కటి కాదు అలా పథకాలు అనేకం కట్టినాం. 1 కోటి ఎకరాల మాగాని 1 కోటి ఎకరాలు పండిస్తా ఉన్నాం అంటాడు. ఎట్లొస్తా ఉన్నాయి రా 1 కోటి ఎకరాలంటే? దీనికి కోట్ల రూపాయలు, లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం, దీంతో నీళ్ళు వస్తున్నాయి, కాలువల పంట, చేన్లు వారి పంటలు పండుతున్నాయి. ఏమైంది సోదరులారా, తెలంగాణ రాష్ట్రం 2014లో వ్యవసాయ పంపు సెట్లు 19.1 లక్షలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. 2000 కేసీఆర్ చేతుల నుంచి మనం 23 నాటికి ఏమైంది? ఇది 29 లక్షలు అయింది. అంటే మోటార్లు సంఖ్య పెరిగింది. మరి కాలువలతో నీళ్ళు వస్తే మోటార్లు తక్కువ కావాలి కానీ ఎట్లా పెరిగినాయి? మరి 10 లక్షల మోటార్లు ఎట్లా 10 లక్షల మోటార్లు ఎట్లా పెరిగినాయి? ఇప్పుడు కాలువలతో నీళ్ళు వస్తుంటే ఎవడన్నా కరెంట్ మోటార్ కొనుక్కుంటాడా? చక్కగా చేర్లకే వస్తుండగా చెరువు కింద చెరువు పార్కం ఉంటది, మోటార్ పెడతాడా? బోర్ ఎత్తాడా ఎవడన్నా? నీళ్ళు వచ్చినాక మరి ఈ నీళ్ళు ఎటు పోయినట్టు? ఈ మోటార్ల సంఖ్య ఎందుకు పెరిగినట్టు? ఇప్పుడు మోటార్లు 19 లక్షల మోటార్లు పోయి ఇది 4 లక్షలకు 3 లక్షలకు వచ్చిందంటే అవి నిజం కాలువలతో వస్తున్నాయి కాబట్టి మోటార్లు ఎవరు పెట్టుకుంటలేరని చెప్పాలి. ఈ కాలువలతో నీళ్ళు వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఎందుకు? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే ఈ 24 గంటల కరెంట్ ఎందుకంటే కమిషన్లు కొట్టేటందుకు, అది లెక్క, కమిషన్లు కొట్టేటందుకు. అందుకోసమే ముఖ్యమంత్రి గారికి క్లియర్ గా చెప్పిండు ఎక్కడ? అసెంబ్లీలో. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇక ఇంకొక ఆయన అంటాడు, ఇంకో తెలివి తక్కువ ఆయన అంటాడు, ఏమంటాడంటే ఛత్తీస్గఢ్ తోని కేసీఆర్ ఛత్తీస్గఢ్ తోని ఒప్పందం చేసుకుండు. ఆ ఒప్పందం సంగతి ఏం దొరికేనా ప్రజలారా? 1000 మెగావాట్ల విద్యుత్తును ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తెలంగాణకు సప్లై చేసేటట్టు పెట్టుకుంటే ఏంటంటే ఇంకా దీని ఒప్పందం ఏందనుకుంటున్నావు? బయట మార్కెట్లో తక్కువ దొరుకుతుంది. బయట మార్కెట్లో 2.5-3 రూపాయలకే యూనిట్ దొరుకుతుంటే ఈడికి పోయి 9 రూపాయలకు కొనుక్కొచ్చిండు. అది ఎందుకు? వీళ్ళతోని ఒప్పందం చేసుకొని ఇక్కడ కమిషన్లు కొట్టేందుకు కేసీఆర్ కుటుంబం కేవలం కమిషన్ల కోసమే ఈ డ్రామా ఆడిండు. ఇక్కడ మళ్ళీ ఏంది? ఈ 1000 యూనిట్, ఈ 1000 మెగావాట్లు నువ్వు వాడినా వాడకపోయినా నేను పైసలు ఇస్తా, మేము వాడుకున్నా వాడుకోకపోయినా ప్రతి నెల 1000 మెగావాట్ల కడతానే ఉంటాం మేము పైసలు అని చెప్పిండు. ఇక వాళ్ళకి అట్లా అది కథ. ప్రతి నెల కట్టుడే, ప్రతి నెల కట్టి 100,000 కోట్ల రూపాయలు ఇట్లా నాశనం చేశారు. ఇక ఇంకొక ఆయన అంటాడు, ఛత్తీస్గఢ్ ఏ ప్రభుత్వం ఉందా? కేసీఆర్ అంటున్నాడు. ఏ ప్రభుత్వం? ఛత్తీస్గఢ్ లో కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకున్న నాటికి ఉన్న ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్, రమణ్ సింగ్ ముఖ్యమంత్రి అప్పుడు. ఈ లెక్కలన్నీ మేమంతా కలిసి ఛత్తీస్గఢ్ కు రైతాంగాన్ని తీసుకపోతే భూపేష్ బఘేల్ గారు ఏది మొన్నటి దాకున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయాన నాకు చెప్పిండు, మీ ఓడు పైసలు ఇవ్వాలి ఇస్తలేడని. మా బకాయి అట్లనే ఉందని చెప్తే మా ఓడు నాశనం చేసిండు సార్, ఇప్పుడేం గెలకకూరు అని చెప్పి. రైతులారా మీరు బాగా ఆలోచన చేయండి. ఎవడన్నా ఇప్పుడు వస్తువు మనం తీసుకుంటే పైసలు కట్టాలి, వస్తువే రానప్పుడు పైసలు ఎట్లా కట్టాలి? కానీ కడతా అని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటు కేసీఆర్. నేను వాడకపోయినా నీకు 1000 మెగావాట్ల కడతా, నాకు వచ్చేది నాకు వస్తుంది, నీకు వచ్చేది నీకు వస్తుంది. ఎవ్వని కాడు పుట్నాలు బుక్క దంచుకొని బుక్కిరు కథం. అది ఇది ఇప్పుడు వాస్తవానికి ఏం జరగాల్సిందే? దాదాపు 81,000 కోట్ల రూపాయలు కదా, 81,000 కోట్ల రూపాయల అప్పు ప్లస్ ఇవన్నీ కలిపితే 1,13,000 కోట్లు అనుకుంటా. ఇవన్నిటితోని మనం కొత్తగా విద్యుత్ తయారు చేస్తే మనకు శాశ్వతంగా ఉండేటి కదా, ఎప్పటికి ఉండేటి కదా. అవి చేయలే. అవి చేస్తేందుకు భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే ఏమైంది? ఆడ ఏ బొగ్గు ఈయన ఇండియా బుల్స్ కంపెనీ ఆ 3rd జనరేషన్ సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో, ఆ చెడిపోయిన సమాన్ తోటి ఆడ గడతా అనిపోయిండు. ఇండియా బుల్స్ దగ్గర కమిషన్లు కొట్టిండు, ఇటు ప్రభుత్వం దగ్గర కొట్టిండు, అన్నిట్లలో కొట్టిండు. కొట్టిన తర్వాత ఈయన కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా
ఇప్పుడు ఆ థర్మల్ పవర్ ప్లాంట్ దేంతో నడుతుంది అనుకుంటారు? జపాన్ నకి రావాలి బొగ్గు. ఈ బొగ్గు కాదు, మన సింగరేణి బొగ్గుతో కరెంట్ కాదు, అది జపాన్ బయట దేశాలకి ఏం రావాలి అటువంటి సామర్థ్యం కథ పెట్టిండు దుకాణం సారు. బాగా కాస్ట్లీ. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయానికి జెన్కో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365 మెగావాట్లు. దీనికి తెలంగాణ ఏర్పాటుకు ముందే 2960 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రం ఏర్పాటు తర్వాత అవి ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి సైతం సుదీర్ఘ కాలం పట్టింది. అయితే ఈ నిర్మాణంలో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ, ఇప్పుడు పనిచేయదా టెక్నాలజీ, అది ఆ టెక్నాలజీ పెట్టి ఆ టెక్నాలజీ ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇండియా బుల్స్ అంటోడు కంపెనీ, ఇండియా బుల్స్ కంపెనీ ఏం చేసిందంటే వీడు ఒక తాన విద్యుత్ పవర్ ప్లాంట్ కట్టడం కోసం వానికి కావాల్సిన సమాన్ బిహెచ్ఈఎల్కు ఆర్డర్ చేసిండు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది కదా, దానికి ఆర్డర్ చేసిండు ఇండియా బుల్స్ కంపెనీ. ఏది అక్కడ మాకు పరికరాలు కావాలి మీరు ఉత్పత్తి చేయని, వీనికి ఒక 10,000 కోట్లు ఇచ్చిండు. అందాదా 10,000 కోట్లు ఈ బిహెచ్ఈలకు చెల్లించిండు. చెల్లించిన తర్వాత ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా మారిపోయి సబ్ క్రిటికల్ విధానం వద్దు, సబ్ క్రిటికల్ విధానం ఎక్విప్మెంట్ వాడకండి, దానివల్ల లాభం లేదు, ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది అని చెప్పారు, ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇది వాడకూరు అని చెప్పారు. చెప్తే ఏమైంది, అయితే ఈ సబ్ క్రిటికల్ ద్వారా వచ్చేటువంటి వాడకని చెప్పిన తర్వాత ఏం చేసినంటే ఈడు ఇండియా బుల్సోడు అది కాదు వద్దంటారు, మరి నా పైసలు నాకి అని అన్నాడు బిహెచ్ఎల్ని ఏమన్నాడు, మరి అది వద్దంటారు కదా నా పైసలు నాకి అంటే నీ పైసలు నీకెట్టిస్తావురా, నువ్వు గమ్మత్తున్నావు, మేము మాకు ఆర్డర్ ఇచ్చినావు అయిపోయా, మేము సమాన్ తయారు చేస్తామి, మేమేం చేసుకోవాలి సమాన్ అని వీళ్ళు అన్నారు. వీళ్ళు అనగానే ఈయనేం చేసిండు ఎరికేనా, నేను బక్రగాని పట్టుకొస్తా, ఆ బక్రగానికి ఇది అంటగడదాం, నా పైసలు నాకు ఇస్తామంటే ఇస్తపో అన్నాడు. ఆ బక్రగాడు ఎవరంటే కేసీఆర్ మనల్ని బక్రాలను చేసి ఏం చేసిందంటే ఈ ఇండియా బుల్సోడ్ ఇడిచిపెట్టినటువంటి వస్తువులను నేను తీసుకుంటా అని పోయి అక్కడ బిహెచ్ఎల్ ఈ ఇండియా బుల్సోడ్కి ఇక్కడ పైసలు కట్టిండు, ఈ పైసలు ఇక్కడ రాగానే 10,000 కోట్లు, ఇందులో 5,000 కోట్లు కేసీఆర్ కుటుంబం కొట్టేసింది. ఆయనకి 5,000 కోట్లన్నా వాపసు వచ్చినాయి కదా, అది కొట్టేసిన తర్వాత ఏందా టెక్నాలజీ అంటే ఇది బయటనేమో రూపాయి పావులో 2 రూపాయలకు యూనిట్ తయారైతుంటే ఈడ 6 రూపాయలు 7 రూపాయలకు తయారైతాయి యూనిట్. ఇటువంటి కథ ఇది. వీడికి కావాల్సింది మళ్ళా విదేశీ బొగ్గు కావాలి, ఇక్కడ బొగ్గు మన సింగరేణి బొగ్గు పనికిరాదు దీనికి, విదేశీ బొగ్గు పాత ఏది ఇంత కరెంటు యుగంలో ఆయిల్ ఇంజన్ పెట్టుకున్నట్టు అన్నట్టు, ఇంత కరెంటు ఆయిల్ ఇంజన్ పెట్టి టక కథ అన్నట్టు ఆయిల్ ఇంజన్ పెట్టుకున్న కథ కాడికి తెచ్చిండు సారు. ఇగో ఈ రకంగా కొట్టేసిండు ఈ విద్యుత్ రంగం మీదనే. ఈ లెక్కలన్నీ బయటకు వస్తే ఇప్పుడు ఇజ్జలు పోతుంది సార్కు, ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినందుకు. గంత దుర్మార్గుడు మూర్ఖుడు. సమస్యలన్నిటికీ చెక్. రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్. ఇప్పటికే సీఎం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు. సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్. భూ రికార్డులు, రేషన్ కార్డులన్నింటిపై సమీక్ష. వీలైనంత త్వరగా స్కీములు అమలుకు యత్నం. మాజీ సీఎం కేసీఆర్ కలెక్టర్లతో ఏనాడు కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఎందుకు పెడతాడు ఆయన, నన్ను మించిన మేధాడేవారా అనుకుంటాడు. అయితే ఇప్పటికే సీఎంఓ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పోయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడబోతా ఉన్నాడు. సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్ పెట్టిండు. 6 గ్యారంటీలు ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారో దాని కార్యాచరణ చేస్తాడు. భూ రికార్డులు, రేషన్ కార్డులు అన్నిటిపైన సమీక్ష చేయబోతా ఉన్నాడు. భూములలో ఉన్న సమస్యలు ఏంటి, ఎవరి భూమి ఎవరికి ఎక్కింది, కాయిదాలు ఎటుపోయినాయి, కట్టర్ ఎటుపోయింది, కబ్జాలు ఏడైనాయి, వీటన్నిటిపైన కలెక్టర్లతో ఆయన చర్చించబోతా ఉన్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే
రాలేదు. వాళ్ళు ఈ నెల 28 నుంచి దరఖాస్తు పెట్టుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల ద్వారా చేసింది. అప్లికేషన్లు రెడీ చేసుకోండి. అక్కడ మీ గ్రామాల్లో జరిగేటువంటి గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లన్నీ ప్రభుత్వానికి చేరుతాయి. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఎప్పుడైనా చేసినా కేసీఆర్ కి పని? కేసీఆర్ హయాంలో 9.5 ఏళ్లలో ఒక్క కార్డు కూడా ఇయ్యలే. ఒక కార్డు కూడా ఇయ్యలే. కొత్త రేషన్ కార్డులు వీలైనంత త్వరగా స్కీములు అమలుకు యత్నం చేస్తా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కలెక్టర్లతో ఏనాడు కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఆయన పెట్టిందే ఏడ భూమి అమ్ముదాం, ఎట్లా చేద్దాం, ఏం లెక్క, గివే. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం దుర్మార్గం. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? నియంతృత్వ పోకడలతో కేంద్రం పాలన. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఏంటి? పార్లమెంటుకు ఇవ్వలేని భద్రత దేశానికి ఎట్టా ఇస్తారో చెప్పాలే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు నిన్న ధర్నా చౌక్ లో ఇక తెల్లారక ముందే లైన్ కట్టిరు. ప్రజావానికి పోటెత్తుతున్న బాధితులు ఉదయపు చీకట్లోనే వస్తున్న వైనం. చలిని లెక్క చేయకుండా క్యూ లైన్ లో నిల్చున్న జనం. 4:30 గంటలకే కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు ప్రజలకు ఇబ్బందులు కాకుండా నిర్వహణ. మబ్బుల 4:30కి స్టార్ట్ చేశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తున్న ప్రజావానికి జనాలు పోటెత్తుతున్నారు. నిన్న నిర్వహించిన ప్రజావాన్లో అర్జీలు ఇచ్చుకునేందుకు తెల్లారక ముందు నుంచే జనాలు వచ్చి క్యూ లైన్ లో నిల్చున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత ఉన్నా దాన్ని సైతం లెక్క చేయని బాధితులు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ఆరాటపడ్డారు. చలిలో వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అధికారులు ఉదయం 4:30 గంటల నుంచే ప్రజావాణి కార్యక్రమాన్ని శబాషి అధికారులకు. 4:30 ప్రజలు ఇబ్బంది పడతారు. కేసీఆర్ నీ స్వేదపత్రం అంటున్నావు కదా, నీవు మంచిగా చేసినంటే ఇంతమంది ఎందుకు వస్తుండే? చెమటనే కాల్సినంటే ఇంతమంది ఎందుకు వస్తుండే? వీడికి అబద్ధాన్ని కూడా అద్భుతంగా చెప్పుట్ల కేసీఆర్ ఆయన కుటుంబాన్ని మించిన లేడిగా ఇవాళ ఎన్ని అబద్ధాలు వెళ్తాయి చూడ్రి. రేపు మాట్లాడదాం అవి. బొల్లారం రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ హాజరైన గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్, పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సైతం హాజరు. గవర్నర్ సీఎం మధ్య సరదా సంభాషణ జరిగిందట నిన్న. ఇక టెర్రర్ సిటీ హైదరాబాద్ లో పెరిగిన క్రైమ్ రేట్. 24,000కు పైగా నమోదైన ఎఫ్ఐఆర్లు. ఇక మహిళలపై 12% పెరిగిన నేరాలు, 9% పెరిగిన దోపిడీలు. పలు కేసుల్లో నష్టం విలువ 38 కోట్ల రూపాయలు. క్రైమ్ కి సంబంధించినటువంటి వార్త. ఇక న్యూ ఇయర్ ధమాకా. వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90%, 2 వీలర్స్ పై 80% రాయితీ, ఆటోలు, 4 వీలర్స్ పై 60%, భారీ వాహనాలపై 50% తగ్గింపు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అవకాశం. ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారుల హర్షం అంటూ న్యూ ఇయర్ ధమాకా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్ చలాన్ల మీద భారీ డిస్కౌంట్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే నేను ప్రభుత్వాన్ని గతంలో రిక్వెస్ట్ చేయడం అంటే ఎన్నికల ముందే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం అంటే ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే అప్పుడు ఉన్న మేనిఫెస్టో కమిటీని రిక్వెస్ట్ చేయడం, పెండింగ్ చలాన్లన్నీ ఒకసారి మాఫీ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట వాళ్ళకి దృష్టిలోకి తీసుకుపోవడం జరిగింది. దానిపైన సానుకూలంగా స్పందించింది గవర్నమెంట్. ఈ పెండింగ్ చలాన్ల పైన రాయితీ విడుదల చేసింది. ఇక బస్సులు అద్దెకు కావాలను. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. పెరిగిన మహిళల ప్రయాణం. సరిపోని బస్సులు పెంచాలని విజ్ఞప్తులు. అద్దెకు బస్సులు కావాలంటూ ఆర్టీసీ ప్రకటన. ఎక్స్ వేదికగా షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అంటూ అద్దె బస్సులు కావాలట. గతంలో అద్దె బస్సులకు పైసలు లేక మనలేక ఆగమ. ఇప్పుడు అద్దె బస్సులు తీసుకోవడానికి ప్రభుత్వం ఆర్టీసీ ముందడుగు వేసింది. ఇక గతంలో ఉన్న బస్సులను నడపలేనోడు పంచారు అయితే బస్సులు లేకుండా అయిపోయినాయి. చాలా ఊర్లలో లేకుండే. ఇప్పుడు ప్రభుత్వమే బస్సులు ఖాళీగా ఉన్న బస్సులు మాకు ఇవ్వండి, మేము నడిపిస్తామని చెప్తా ఉన్నది. ఆర్టీసీలో మార్పు వచ్చినట్టేనా లేదా? పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా. ప్రధాని మోడీకి బజరంగ్ పునియా లేఖ. సోషల్ మీడియా వేదికగా వెల్లడి. WFI అధ్యక్షుడిగా సంజయ్ ఎన్నిక కావడంపై ఆవేదన. సమాఖ్య మళ్లీ బ్రిజ్భూషణ్ చేతుల్లోకే వెళ్ళినట్లయిందనే ఆరోపణ. మహిళా రేజ్లర్లకు భద్రత లేని కారణంగానే ఈ నిర్ణయం అంటూ ఒక వార్త. గవర్నర్ కు రఘునందన్ ఫిర్యాదు. ఎన్నికల్లో SC/ST కమిషన్ చైర్మన్ BRS తరఫున ప్రచారం చేశారని ఆరోపణ. డబ్బులు మద్యం పంచినట్టు ఆధారాలున్నాయని వెల్లడి. పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి. నిరుద్యోగుల పోరాటం వల్లే అధికారంలోకి కాంగ్రెస్. చూడు కేసీఆర్, నువ్వు ఏం చెప్పినావా? అట్లా ఎన్నడన్నా చెప్పినవా? నేనే తెచ్చిన తెలంగాణ, నేను నా కుటుంబం సావనొట్టే తలకాయ పెట్టిన. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు చూసినావా? నిరుద్యోగుల పోరాటం వల్లే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్తా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పోరాటం వల్లనే వచ్చిందని మనం ఎట్లయితే గుర్తించినామో ఆ నిరుద్యోగులను కూడా సంతోషపరిచే విధంగా, నిరుద్యోగుల సమస్యలు తీర్చే విధంగా మీరు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మీ విజ్ఞప్తి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అండగా ఉంటాం. డబ్బులుంటేనే రాజకీయాలు అనేది పక్కన పెట్టాలి. డబ్బులుంటేనే రాజకీయాలు చేయొస్తుంది, లేకపోతే లేదనేది తప్పు ఆ మాట. వాస్తవానికి ప్రజలు ఇతను మాకు ప్రతినిధి కావాలి అని కోరుకుంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు ప్రజలు. అంతేందుకు నేనే ఉదాహరణ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో
నేను పోటీ చేస్తే ప్రజలారా మీరందరూ నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. నా దగ్గర డబ్బుందా ఏముందా అని చూడలే, కానీ ఈ వాయిస్ ఈ గొంతు మా గొంతు ఇది చట్టసభల్లో ఉండాలని 1,49,000 మంది నాకు ఓట్లేసారు. నన్ను కొద్ది తేడాలో దొంగ ఓట్లతో పల్లారాజేశ్వరరెడ్డి చేతిలో ఓడిపోవచ్చు కాక, కానీ మీ ప్రేమ మాత్రం మీ అభిమానం మాత్రం అట్లే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నేను ఖాళీగా లేను. మీకోసమే మీ సమస్యల మీదనే పోరాడుతూ ఉన్నా. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నిరుద్యోగుల కష్టాలు తీరుస్తామని దొంగ మాటలు చెప్పిన పల్లారాజేశ్వరరెడ్డి పోయి కేసీఆర్ సంఖలో చేరిండు. అతనికి మనకున్నటువంటి తేడా అది. ఈ రోజు వరకు కూడా ప్రజల కోసం, ఉద్యోగస్తుల కోసం, నిరుద్యోగుల కోసం, అందరి కోసం పోరాటం చేస్తూనే ఉంటా కూడా మీ తరఫున. ఇందిరమ్మ ఇంట్లో ఉండే సామాన్యుడు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎస్, ఇందిరమ్మ ఇంట్లో ఉంటాడు ఇప్పటికి కూడా ఎమ్మెల్యే. ఆయన గెలిచిండు. మందుల సామ్యాల దగ్గర ఏం లేకుండే ఆయన గెలిచిండు. ఎంతో మంది సామాన్యులు గెలుస్తారు. ప్రజలు తలుసుకుంటే అది సాధ్యం. లాభాపేక్ష లేకుండా విద్యార్థుల కాక కుటుంబం సేవలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇది మొదటి పేజీ అయితే. ఇక నేటి మాట చూద్దాం. నా కలం కన్నీళ్లు పెడుతోంది. గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టలేక, 10 ఏళ్ల రాక్షస పాలనను మర్చిపోలేక, పాపాలు చేసిన పాలకుల మోసాలను రాయలేక, పురుగులన్నం తిన్న పేద విద్యార్థుల బాధలను వర్ణించలేక, బీఆర్ఎస్ పార్టీ చేసిన 6 లక్షల కోట్ల అప్పుల గుదిబండను మోయలేక పేదల పక్షాన ఉండే నా కలం కన్నీళ్లు పెడుతుంది. అడుగడుగునా మద్యం షాపులు పెట్టి ఎందరో మగవాళ్ళ మంగళ సూత్రాలు తెంపి పసిపిల్లల మాన ప్రాణాలను చెరబట్టిన లీడర్ల భాగవతాలను వివరించలేక అక్షరాలు రాసే నా కలం కన్నీళ్లు పెడుతోంది. అన్నం పెట్టే రైతన్నల మరణాలను చూడలేక, నిరుద్యోగుల ఆత్మహత్యలను జీర్ణించుకోలేక, నాయకుల అబద్ధాల మాటలను నమ్మలేక, రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చిన అమరుల త్యాగాలను మర్చిపోలేక, 2 తరాలను నాశనం చేసిన దొంగ నాయకుల పాలనలో మోసపోయిన నా కలం కన్నీళ్లు పెడుతుందని చెప్పి పెద్దపల్లి రాజన్న కన్నీటి అక్షరాలు. ఇంకా పద్మశ్రీ ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం దుర్మార్గం, పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ధర్నాలో పాల్గొన్నారు. కేసు లిస్టు చేసుకోండి. టైటిల్ సూట్ యాప్ లో ఎన్నో మేలు. సిబిల్ లాగే ప్రాపర్టీ కేసు లిస్టు చేయొచ్చు. స్థిరాస్తిపై ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. మీరు ఎక్కడైనా భూమి కొన్నా, లేకపోతే ఏ భూమి పైన కేసులు ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే టైటిల్ సూట్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో భూమి కొనేటప్పుడు ఏమైనా కేసులున్నా తెలిసిపోతుంది. లేకపోతే మీరేమైనా ఒక భూమి పైన కేసు పెడితే ఆ కేసు వివరాలను టైటిల్ సూట్లో అప్లోడ్ చేసుకోండి. మీకు పూర్తిగా వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. వాక్ స్వాతంత్రం అంతమైంది మొత్తం దేశంలోనే. గవర్నర్కు రఘునందనరావు ఫిర్యాదు చేసిండు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. గత పాలకులు గాలి కొదిలేశారు. గుంతలమయంగా మారిన భీమారం మిర్యాలగూడ మెయిన్ రోడ్. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, కాంట్రాక్టర్ కి కొమ్ముగాసిన గత పాలకుల అధికారులు. ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఆశలు. భీమారం మిర్యాలగూడ రోడ్డుకు మోక్షం లభించేనంటూ ఖచ్చితంగా మొన్న నేను నల్గొండ రివ్యూ దగ్గరికి పోవడం జరిగింది. ఆయన రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఏ రోడ్డు కూడా గుంతలమయంగా కనిపించొద్దు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేటువంటి మాట ఆయన చెప్పాడు. ఎంపీల గొంతు నొక్కుతున్న మోడీ ప్రభుత్వం. నల్గొండ జీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఎంపీల సస్పెండ్ పై ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన. ఇక కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలతో బెంబేలెత్తుతున్న బీబీనగర్ ప్రజలు. కంపెనీల వ్యర్థాలతో చెరువులు, భూగర్భ జలాలు కలుషితం. బోర్లు వేసిన కలుషిత నీరు రావడంతో మంచినీళ్లు కూడా తాగలేని దుస్థితి. గత ప్రభుత్వంలో కంపెనీల కొమ్ముగాసిన బీఆర్ఎస్ లీడర్లు, కంపెనీలపై పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులు. కాసుల ఆంజనేయులు గౌడ్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ చాలా ఇబ్బంది పెడతా ఉందట. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ చాలా ఇబ్బందులు పెడుతుందట. జనావాసాల మధ్యలో నెలకొల్పిన శ్రీరామ్ కెమికల్ ఫ్యాక్టరీ, ఎంఎస్ఎన్ కెమికల్ ఫ్యాక్టరీ, మరో ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలతో చెరువులు, భూగర్భ జలాలు కలుషితమై బోరు వేసిన కలుషిత నీరు రావడంతో కనీసం మంచినీళ్లు కూడా తాగే పరిస్థితి లేకుండా పోయిందని బీబీనగర్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రజల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. కాసుల ఆంజనేయులు గౌడ్. ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దిమ్మ కట్టి వదిలేసిన అధికారులు. ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించాలని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం నడిబొడ్డునుందట. దేవరకొండ అభివృద్ధి అయిన లక్ష్యం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. రైట్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలను చూస్తే, నగునూరులోని ప్రభుత్వ భూములను కాపాడండి. జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో అంబేద్కర్ సంఘం నాయకుల ఫిర్యాదు. ఇక కని ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది గుండాయిజం చోద్యం చూస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యుడు మధ్యల దినేష్ ఆగ్రహం. ఇక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన పెద్దెల్లి శేఖర్. ఎన్నికల వ్యయ వివరాలు డిసెంబర్ 29లోగా పూర్తి చేయాలి. జిల్లా సహకార అధికారి
రామానుజాచార్య. ఇక ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ కాంగ్రెస్ నిరసన దీక్ష. మోడీ నియంతృత్వ పోకడలపై విప్పు అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక అక్బరుద్దీన్ ఓవైసీపై కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు. ఇల్లంతకుండలో దిష్టి బొమ్మ దగ్ధం. ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే 143 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు. మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై వామపక్ష పార్టీల ఫైర్. రైట్గా పోచారంగుట్ట దేవాలయ భూములపై రియల్టర్ల కన్ను. 2 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నం. రాత్రికి రాత్రే దేవాలయ మెట్లను తొలగించిన రియల్టర్. అడ్డుకున్న దేవాలయ కమిటీ సభ్యులు. తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు. భూములు గుట్టలు మింగే ప్రయత్నంలో రట గతంలో. చెరువులు కుంటల రక్షణకు చర్యలేవి. కొత్త చింతల కుడి కుంటల కబ్జాలపై తీర్మానం టీం ఫిర్యాదు. తక్షణమే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కుత్బుల్లాపూర్ కు సంబంధించి ఇక బుల్కాపూర్ నాలా ఆక్రమణ. నాలాపై భారీ బిల్డింగ్ కట్టి అమ్ముకున్న బిల్డర్. పత్తాలేని ఇరిగేషన్ అధికారులు నాలాను పరిరక్షించి ఫెన్సింగ్ వేయాలని స్థానికుల డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని బుల్కాపూర్ లో నాలా ఆక్రమించారట. రోడ్డు ఎక్కడ సారు? కంకర పరిచి నేటికి 100 రోజులు. ఇంతవరకు రోడ్డు వేస్తారా లేదా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ వార్డులో ఇక గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్. 272 కిలోల గంజాయి 2 వాహనాలు స్వాధీనం. ఒడిశా నుంచి పూణేకు తరలిస్తున్న ముఠానట. ఇగో పట్టుకుంటారు గట్టిగా మరి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. ఆర్టీఐ సమాచారం ఇచ్చేందుకు తిరకాసులు. జిరాక్స్ కాపీలకు 46,000 కట్టాలని దరఖాస్తుదారుడికి హుకుం జారీ చేసిందట. సాఫ్ట్ కాపీ తీసుకోవచ్చు కదా. సాఫ్ట్ కాపీ తీసుకోవచ్చు, లేదంటే మనము రేషన్ కార్డు ఉంటుందిగా, తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తే ఫ్రీగా ఇచ్చేసారు. రైట్. మాజీ ఎమ్మెల్యే కోనప్ప నా భూమి కబ్జా చేసిండు. నా భూమి కోసం 15 ఏళ్లుగా పోరాడుతున్నా. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. అయినా న్యాయం జరగడం లేదు. కొత్త ప్రభుత్వంలో అయినా మా భూమి మాకు వస్తుందనే ఆశ. పెంచికల్పేటకు చెందిన బాధితుల ఆవేదన అంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నా భూమి కబ్జా పెట్టిండని చెప్పి బాధితుడు ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. తిన్మార్ మల్లన్ టీం జిల్లా అధ్యక్షుడిగా మహేష్ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్. తిన్మార్ మల్లన్ టీం 7200 మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు మల్లన్ టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తిన్మార్ మల్లన్ టీం కి ఏది మంచిర్యాల డివిజన్ కి కొత్త అధ్యక్షుని తీసుకోవడం జరిగింది. ఇక ఆర్టీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా. ఇక్కడ నిర్మల్లో 24 గంటలు అందుబాటులో ఉంటా ఎమ్మెల్యే బొజ్జు. ఇగో ఇందిరమ్మ ఇండ్లు ఉంటాడు. ఇందిరమ్మ ఇండ్లో ఉంటాడు ఈ బొజ్జు ఇప్పటికి కూడా. ఆయన ఎమ్మెల్యే అయింది. అక్కడ కాలినడకన సుద్దగూడకు వెళ్లి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్టు ఆయన. నిర్మల్ జిల్లా ఇక దళారుల చేతుల్లో మోసపోతున్న పత్తి రైతులు. నిర్మల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు. వరి ధాన్యం పత్తి కొనుగోలు సక్రమంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. రైట్. యువత ముందుకు రావాలి. యువతతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. తిన్మార్ మల్లన్ టీం రాష్ట్ర సభ్యుడు గోరట్ల సతీష్. దేశ ఖ్యాతిని ప్రపంచమంతా చాటుతా. నల్లమల ప్రాంతానికి చెందిన మూడవత్ జైరాం ఇక కాపాడబోయి మృత్యు ఓడిలోకి. నాగర్ కర్నూలు జిల్లా కొలవకుర్తి పట్టణంలో మార్చాల సమీపంలో జడ్చర్ల కోదాల రహదారిపై కాపాడబోయి ఆయనే చనిపోయినాడు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు సహకరించాలి. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. ఇక విద్యుత్ సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తబోతా ఉన్నాం. ఘనంగా స్వర్గీయ పివి రావు వర్ధంతి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూస్తే రాజీవ్ గృహకల్ప ఇళ్లను పేదలకు ఇవ్వాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. సింగరేణి కార్మికుల ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిపోయింది. సింగరేణిలో గుప్పుమంటున్న నాటుసారా. సర్కార్ వైన్ రేట్లు పెరగడంతో సారా వైపు చూపు. దుకాణంలో బెల్లం విక్రయాలు ఉండడంతో కొనసాగింపు. చీకటి మాటున్న నల్ల బెల్లం సైతం తెప్పిస్తున్న పేటవాసులు. అధికారులకు తెలిసే జరుగుతుందంటున్న ప్రజలు. అశ్వరావుపేటలో ఉన్నట. ఘనంగా రామానుజన్ జయంతి వేడుకలు. ఇక్కడ కొత్తగూడెంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలు ఇవ్వాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఈ ఆగని ఇసుక అక్రమ రవాణా. ప్రభుత్వం మారినా తీరు మార్చుకొని అధికారులట. ఇంకా జరుగుతుందట. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే అట్టహాసంగా మ్యాథ్స్ డే. పేదల పట్ల పోలీసుల వివక్ష మారదా. మెదక్ జిల్లా బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అరెస్ట్ పై దళిత సంఘాల మండిపాటు. సీఎం సారు పల్లవి ప్రశాంత్ పై పెట్టిన కేసు ఎత్తివేయండి కోరుకుంటున్న గ్రామీణ యువత అంటూ అతని పైన అసలు అక్కినేని నాగార్జున పైన కేసు పెట్టాలి. బిగ్ బాస్ వాళ్ళ నిర్వాహకుల మీద పెట్టాలి. ఈయన మీద పెడితే లాభం ఏంది? రిలీజ్ అవుతున్నాడు. నిన్న బెయిల్ వచ్చింది. ఇక జహీరాబాద్ గ్రాడ్యుయేట్ ఫోరం ఇన్ఛార్జిగా ఎండి ఖలీల్ నియామకం. రైట్గా యుద్ధ ట్యాంకర్లతో విన్యాసాలు. ఎక్కడ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ ప్రదేశంలో 141 మంది ఎంపీల సస్పెన్షన్ పై నిరసన. మోడీ అమిత్ షాల దిష్టిబొమ్మ దగ్ధం. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. సర్వసభ సమావేశంలో సభ్యుల ఆగ్రహం. ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తే అడ్డు అదుపు లేదు. అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న మొరం. ప్రభుత్వ ఖజానా గండి పట్టా భూములను కూడా వదలని అక్రమార్కులు. అనుమతులు లేకుండానే మొరం తరలింపు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు. లారీ కారు ఢీ. అక్కడికక్కడే 4 మృతి, 4 తీవ్ర గాయాలు. వేములవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంటే విలేకరులకు హెల్మెట్ పంపిణీ చేసిన పోలీసులు.
స్టేషన్ గన్పూర్లో ఇక ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గం, ప్రజాస్వామ్యంపై దాడి అమానుషం. కనికరించని మాజీ ఎమ్మెల్యే నీ సంగతి చూస్తానన్న సిఐ, మాకు ప్రాణభయం ఉందన్న బాధితులు చిన్నపిల్లల్ని కూడా వదిలేదు లేదు. బీఆర్ఎస్ నాయకులు స్థానిక కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ అండదండలతో రెచ్చిపోతూ తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని యాదవ్ నగర్ చెందిన నీలవేణి తదితర బాధితులు ఆరోపిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ హనుమకొండ నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ వ్యవహారం ఏందో చూడండి, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది పాపం చిన్న పాపకి. ఇది శనార్థి తెలంగాణ అయితే ఒకసారిగా దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో HRDA విజయం. యువ డాక్టర్ల వేవ్ లో ఓడిన సీనియర్లు HRDAకే మెడికల్ కౌన్సిల్ పదవి అంటూ ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఆ డాక్టర్లందరికీ. మన మార్నింగ్ న్యూస్ లో చెప్పినాం డాక్టర్ల ఎన్నికలు ఉన్నాయి, ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పినాం. ఆ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇక 2 వీలర్ చలాన్లపై 80% డిస్కౌంట్, కార్లు ఆటోలకు 60% రాయితీ ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 26 నుంచి క్లియర్ చేసుకునే ఛాన్స్. ఇక ఫుల్ డిమాండ్, మంత్రుల PA-PRO పోస్టులకు భారీగా అప్లికేషన్లు, ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో దరఖాస్తులు. ఓ మినిస్టర్ పేషీకి SI అప్లై చేసినట. రాష్ట్ర మంత్రుల PA-PRO పోస్టులకు డిమాండ్ పెరిగింది, ఒక్కో పేషీకి డైలీ 10ల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయని స్టాఫ్ చెప్తా ఉన్నారట. అయ్యా మంచోడెవడు షెడ్డోడెవడు గతమోడెవడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోరు. గతంలో ఉన్నోళ్ళు ఇంకా చాలా డేంజర్ గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే వేరే ఏది మీ సమాచారం కేసీఆర్ సాల్పడ్డది వాళ్ళందరికీ, సమాచారం అంతా పోతుంది. ప్రజల చెంతకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజావాణి, వారంలో ఒకరోజు వినతుల స్వీకరణ, త్వరలో సెగ్మెంట్లలో స్టార్ట్. ప్రజలతో మరింత యాక్సెస్ కు ఛాన్స్, యథావిధిగా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ సెల్, ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం జరుగుతా ఉంది. ప్రజలారా మీరు హైదరాబాద్ దాకా వచ్చి సమస్య చెప్పుకునే పని లేదు. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వారానికి ఒకసారి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉన్నారు. ఇక సోమవారం ఎప్పట్లాగే కలెక్టరేట్ లో ప్రజావాణి నిర్వహిస్తా ఉంటారు. బీఆర్ఎస్ డిసిషన్స్ పై ఎంక్వైరీ రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ కాళేశ్వరం, తాజాగా విద్యుత్ రంగం, భవిష్యత్తులో కొత్త సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కలెక్టరేట్ల పైన దర్యాప్తు చేస్తున్నాడు. సింగరేణిపై బీఆర్ఎస్ యూటర్న్ తీసుకుంది. ఎలక్షన్ లో TBGKS పోటీలో ఉంటుందన్న కవిత, పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కార్మిక నేతలు నిర్ణయం మార్చుకున్న గులాబీ అధినేత. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు. నేను నిన్న మననే పారిపోతున్నామని చెప్పారు, మేము పోటీ చేయి, ఇప్పుడు వచ్చారు కరెక్ట్ గా. ఈ సమయానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అంతే. ఇప్పుడు చూసుకుందాం. సింగరేణి ఎన్నికల్లో తొక్కుడు దొక్కితే మళ్ళా TRS పార్టీ సంఘం కనుమరుగు కావాలి. ఇక బీఆర్ఎస్ స్వేదపత్రం అట, చెమటపత్రం అట. ఈయన తెలంగాణ మీద ఉత్సవోసిరు వీళ్ళంతా, వీళ్ళ కుటుంబం అంతా. నేడు తెలంగాణ భవన్ లో రిలీజ్ 9.5 ఏళ్ల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు సలీంపేకు ఇవాళ చెప్తారట. లేకపోతే ఎవరన్నా మందు పత్రం రిలీజ్ చేయాలి, ఎందుకంటే ఎంతమంది మీరు ఎంత మోసం చేసిరు, ఎన్ని జీవితాలు ఆగమైనాయి. సేవ్ డెమోక్రసీ, కేంద్రంలో నిరంకుశ పాలన, పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ హేయం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంపీల సస్పెన్షన్ దారుణం అని చెప్పి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే జంతర్ మంతర్ వద్ద ఇండియా నిరసన. ఇక స్వేచ్ఛగా హలో క్లోజ్ అయిన ఫోన్ ఫోబియా. ఓరి అమ్మ, కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు ఫోన్లు ట్యాప్ చేసిడే, మొత్తం ఫోన్లు ట్యాప్ చేసిడే వీళ్ళ పని. ఏం మాట్లాడుతురు, ఏం చేస్తురు, ఇవి వినాలే, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ఇదే కత్తుండే. ఇవాళ జనం ఫ్రీగా స్వేచ్ఛగా అధికారులు కూడా ఫోన్లు మాట్లాడగలుగుతారు. ఫోన్ ఫోబియా పోయింది. నార్మల్ కాల్స్ లోకి పొలిటీషియన్లు, అధికారులు, వాట్సాప్, ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్లు బంద్ అయిపోయినాయి. ఫోన్ ట్యాపింగ్ ఫియర్ తో మొన్నటి వరకు భయపడ్డ రాజకీయ నేతలు, అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా నార్మల్ కాల్స్ మాట్లాడుకుంటున్నారు. రాజకీయ అధికారిక అంశాలన్నీ భయం లేకుండా షేర్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో తమ కాల్స్ ట్యాపింగ్ అవుతున్నాయనే భయం అందరిలోనూ ఉండేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి పరిస్థితులు మారాయనే ధీమాతో వారు అన్ని అంశాలు డేర్గా షేర్, నిజంగా ఇప్పుడు డేర్గానే మాట్లాడుతున్నాం అందరం. సేవ్ డెమోక్రసీ అయిపోయింది. ఆర్టీసీ డ్రైవర్ల సార్లీ హైక్, డబుల్ డ్యూటీ చేసే వారికి పెంపు. TSRTC ప్రకటన. ఆర్టీసీ డ్రైవర్ సోదరులారా, మీ జీతాలు పెంచింది ప్రభుత్వం, మీకు జీతాలు పెరగబోతా ఉన్నాయి. డబుల్ డ్యూటీ చేసే వారికి నిర్ణయం తీసుకుంది TSRTC. ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొన్న లారీ, నలుగురు దుర్మరణం. హన్మకొండ జిల్లా పెంచికల్పేట వద్ద ఘటన. కుటుంబం వెలివేత, భూ వివాదంలో కులస్తులకు సహకరించడం లేదని నిర్మల్ జిల్లాలో దారుణమట. కుటుంబాన్ని వెలివేశారు. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏది దిశలో. ఇక ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు చూద్దాం. ఇగో ఆజ్కి బాత్. ఏమైందో ప్రతిపక్ష నాయకులకి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకపోయా, హామీలు ఇంకా అమలు కాకపోయా అని ఎగబడుతున్నారు. పెళ్ళైన నెలకే కొడుకు
పుట్టాలి, పుట్టిన గంటకే పరిగెత్తాలంటే ఎలా? ప్రతిపక్ష నాయకులకు బీపీ షుగర్ ఉన్నట్టున్నాయి, అసలు ఆగుతలేరు. మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మొత్తం పనులు ఒకే రోజు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఈ డ్రామాలు? మీ పాలన బాగలేకనే కదా ప్రజలు వాళ్ళని ఆశీర్వదించింది. దాన్ని మీరు స్వాగతించాలి. అంతేగాని ఇలా చేసుకుంటూ పోతే ప్రతిపక్షంలో ఉండడం కూడా కష్టమే. ఇది మంచిగా ఉన్నది. పెళ్ళైన నెలకే కొడుకు పుట్టాలి, పుట్టిన గంటకి పరిగెత్తాలి. ఇలా మాట అమ్మాయి పాపారావు వెలమదొర పాలనలో అవినీతి అందరం, వందలాది మందిని క్షోభ పెట్టిన దుర్మార్గం. కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు తీసుకున్నాడు. ఆ ఆర్టీఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ. కేసీఆర్ కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు. కేసీఆర్ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న వెలమలు అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ గా విధులు, రజాకార్లను తలపిస్తూ అక్రమాల బాగోతాలు. ఇగో ఈ పాపారావు గురించి నేను గతంలోనే బయట పెట్టిన ఈ పాపారావు ఆయన మీకు ఎలాంటి సరైన అర్హతలు లేకున్నా పర్వాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెలుగబెట్టినన్ని రోజులు మీరు వెలమ కులస్తులు అయితే చాలు. ఉద్యోగాలు వెలమ కులస్తుల్లో కూడా అందరిని ఏం పెట్టలే, కేవలం తను అనుకున్న చుట్టాలకే ఉద్యోగాలు, ప్రమోషన్లు అయితే పెద్ద దొర చెప్పినట్టు వినాలి. దోపిడీలు చేయడంలో నిష్ణాతులు అయి ఉండాలి అంతే. ఆ దోపిడీ సొమ్ములో దొరవారి కమిషన్ రూపంలో ముట్ట చెప్తే చాలు, మీ పోస్టు పదిలం, మీకు పదోన్నతులు ఖాయం. ఇది కేసీఆర్ పాలనలో వెలమ దొరల పరిస్థితి. వెలమ దొరలు ఒక్క వెలిగారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవలోకే వస్తారు అక్రమార్క శిఖామణి పాపారావు. ఎవరి పాపారావు అనంటే మన సలీం ఫేకు ఉన్నాడు కదా, నయా సలీం ఫేకు డ్రామారావు. ఈ సలీం ఫేకు అమెరికాలో ఉన్నప్పుడు ఇలా తమ్ముని ఇంట్లో ఉండరు అన్నట్టు. అగో అట్లా కొట్టుకుంటూ వచ్చిండు. ఈయన అటెండర్ కూడా పనికిరాడు, డిప్యూటీ కమిషనర్ చేసి పెట్టి మొత్తం ప్రమోషన్లు ఇచ్చేసి మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి రవాణా శాఖ మంత్రి ఆయన పొన్నం ప్రభాకర్ గారు. ఎందుకంటే చాలా డేంజర్. ఇండియా కూటమిలో సీట్ల పంచాయతీ, పోటీ చేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన, అయోమయంలో కూటమి నేతలంటూ వార్త. 2024 గగన్యాన్ కు ఇస్రో సంసిద్ధత. మానవరహిత విమాన పరీక్షలకు సిద్ధం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. ఇక అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్, ఆయన జీవితం అంతా అవినీతిమయమే. బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు. కోర్టు ఒట్టికాలు వేసిన నిస్సిగ్గుగా విధులు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా మారని బుద్ధి. అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో ఈయన దిట్ట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డు లేని ఆగడాలు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై దృష్టి సారించాలంటున్న సామాజికవేత్తలు. ఈయన గారిపై పెండింగ్ లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బయటకు కమ్ముతాయి. 10వ పేజీలో పూర్తి వివరాలు ఇచ్చింది నవీన్ మిట్టల్. కేవలం కేసీఆర్ కు దోచిపెట్టే మార్గాలను వెతికి పెట్టినోడు. విద్యాశాఖలో ఉన్నాడు. 64 ఎయిడెడ్ కాలేజీని తీసుకొచ్చేసి ప్రైవేట్ చేసేసిండు. తర్వాత ఇక్కడ మోసమే. ఐఎన్పిఆర్ ఉన్నాడు. ఐఎన్పిఆర్ నుండి అన్ని మళ్ళీ అక్రమాలే. మొత్తం కేసీఆర్ కుటుంబానికి దోషి పెట్టిన ముఠాలో ఇక ఈయనొక్కడు. ఇప్పుడు దానికి ఉన్నాడు. అదేంటి సిసిఎల్ఏకు ఇదే భూముల కథ. క్రైమ్ రేట్ హైక్. గత ఏడాది కన్నా 2% పెరిగిన నేరాలంటూ పోలీసులు ఒక వివరాలను వెల్లడించారు. ఇక సేవ్ డెమోక్రసీ ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా. జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసన. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నిర్వాకం. మరో కోణం. పుస్తకాల ముద్రణలో మామిడి హరికృష్ణ తనదైన మార్కు. ఉద్యోగినని మర్చిపోయిన వైనం. కరోనా కాలంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్. కమిషన్ ఇచ్చే వారికే ప్రాధాన్యత. పండుగలు, ఉత్సవాల పేరుతో లక్షలు ప్రభుత్వం సొమ్ము స్వాహా. కవులు, రచయితల తీవ్ర ఆరోపణలు విచారణ చేపట్టాలని ఓయూ జేఏసీ విద్యార్థుల సంఘం నేతల డిమాండ్. త్వరలో కార్యాచరణ ప్రకటన. ఏసీబీ అధికారులను కలవనున్నట్టు వెల్లడి. మామిడి హరికృష్ణ ఒక్క తెలంగాణ కళాకారుని కూడా లోపల రానియలే. రవీంద్ర భారత్లో దోపిడీ. ఆ పుస్తకాలు కొట్టించి దేశపతి శ్రీనివాస్ ఈయన మొత్తం దోషిరు. 550 మంది కళాకారులకు ఇస్తే కోర్టు కూడా పోయిండు. ఆడికి కూడా పోయిండు. ఆడికి కమిషనర్ దగ్గరికి. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ ఇది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అని వెల్లడించిన లక్ష్మీనారాయణ ఇప్పుడున్న పరిస్థితులు మార్చడానికి పుట్టిన పార్టీ అని ఆయన స్పష్టం చేసిండు. జై భారత్ నేషనల్ పార్టీ అని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని అనౌన్స్ చేసిండు. ఇక ఇది ఇట్లా ఉంటే ఈనాడు వార్తలు ఒకసారి చూద్దాం. ప్రజాపాలనకు శ్రీకారం, సమస్యల పరిష్కారానికి సర్కార్ కొత్త కార్యక్రమం. 28 నుంచి 10 రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు. విద్యా, వైద్యం, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం. ప్రజాపాలనకు శ్రీకారం. ప్రజలారా, పరిపాలనే మీ ఊర్లలోకి వస్తా ఉంది. మీరు గతంలో కోల్పోయిన ప్రతి హక్కును మీకు తీసుకొచ్చిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. 28 నుంచి రేషన్ దరఖాస్తులు. మీ సేవ ద్వారా స్వీకరణ. గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక అంటూ ఇట్లా రాస్తున్నాడు. అయ్యో ఈయన అది కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారు ఫోటో లేకుండా చాలా జాగ్రత్తగా. రాష్ట్రపతి తేనేటి విందు. హాజరైన గవర్నర్, సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. గట్టిగా మరోమారు బదిలీలు.
తొలిసారిగా ఆబ్కారీ శాఖలోని మార్పులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ అయినాయట. కేజ్రీవాల్కు మూడోసారి ఈడీ సమన్లు మద్యం కేసులో జనవరి 3న ప్రశ్నించనున్నట్లు వెల్లడి. 100 ఏళ్ల అవసరాలు తీరుస్తాయి, అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం. 17వ లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. 2024లో భాజపాను ఓడించాలి, ఇండియా కూటమి నేతల పిలుపు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన. ఇక రాత్రింబవళ్లు వణకే. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదార్లో 6.8 డిగ్రీలు. ఇది ఈనాడు. ఈ కేసీఆర్ మళ్ళీ వచ్చినట్టు పెద్దగా వరుస. కేసీఆర్ గెలుస్తాడు, మళ్ళీ గెలుస్తాడని నమ్మిన ఫోటోలు లేకుంటే వేసిందా? అసలు కేటీ రామారావు వార్త లేకుండా ఇది ఏమి ఉండకపోతుండే. కేటీ రామారావు వార్త లేకుండా ఇప్పుడు ఇక ఈమె ఇక్కడ ఉన్నది. ఇగో 28 నుంచి ప్రజాపాలన. గ్రామాల్లో వచ్చే నెల 6 వరకు వినతుల స్వీకరణ, విధి విధానాల ఖరారుకు రేపు కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్. కారు స్టీరింగ్ పట్టిన కేటీఆర్ ఎప్పుడో పట్టుకున్నాడు, ఇప్పుడు కొత్తేంది ఎప్పుడో పట్టుకున్నాడు. ఈ కారు కాదు ఆ కారు అని ఇట్లా చెప్పడనట్టు లెక్క. 2 నెలల పసిపాప కరోనా, 14 నెలల చిన్నారికి కూడా పాజిటివ్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే 11 కేసులు. ఓ కొడుక, ఒక్కరోజే 11, 110 మంది సస్తే కూడా వార్త రాలే. 11 లక్షల మంది కోసం నీలోఫర్లో ప్రత్యేక ఐసోలేషన్ చికిత్స. దవాఖానలో 24 పడకలతో వార్డు ఏర్పాటు. ఆందోళన పడొద్దు, డాక్టర్ ఉషారాని వెల్లడి. హాస్పిటల్లో మాస్క్ తప్పనిసరి అని చెప్పి డిఎంఈ. ఇక పునియా పద్మశ్రీ వాపస్, అవార్డు వెనక్కి ఇచ్చేసిన దిగ్గజ రెజ్లర్. ఏదో బీజేపీకి వీళ్ళకేదో ఏం కొట్లు మంచిగానే ఉన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పట్లో ఉండదా? ఇంకా పాలనపై పట్టు పెంచుకొని సర్కారు. ఇంకా ఎన్ని రోజులు ఇంకా పెంచుకోలేదు అంటూ. మేము ప్రిపేర్ అయ్యి రాలేదని రాలేదంటుండగా అల్లుడు హరీష్ రావు, మీ అల్లుడు. ఇంకా పాలనపై పట్టు పెంచుకొని సర్కార్. ఫిబ్రవరిలోనే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్. కేంద్రంలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. అదే జరిగితే రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంటే. రాజకీయ వర్గాల్లో బడ్జెట్ పై చర్చ. ఎవ్వరికి ఏం చర్చ లేదు, అంత నిమ్మలంగానే ఉన్నారు. నీవు ఒకటి ఏది జిలాబ్ గోలి ఉంటుంది కాబట్టి జులాబ్ గోలి గదేసుకో. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై స్వేదపత్రం, గణాంకాలతో సహా వాస్తవం. రాష్ట్ర ముఖ్య చిత్రం నేడు విడుదల చేయబోతున్న సలింపేకు. పెండింగ్ చలాన్లపై బంపర్ ఆఫర్. 2 వీలర్లపై 80%, 4 వీలర్లపై 60%. భారీ రాయితీ. ఇంకే ఏమనుకుంటుందంటే ఈమె కేసీఆర్ చేస్తుండే ఇవన్నీ అని అనుకుంటుంది ఆమె. కాదు, 2 కోట్ల పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు యత్నం. పేపర్లు 6, పరీక్షలు 7. 10వ తరగతి పరీక్షల్లో కీలక మార్పులకు ఛాన్సు. అద్దె బస్సులు కావాలను టీఎస్ఆర్టీసీ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇక్కడ అది జీవశాస్త్రానికి వేరు, భౌతిక శాస్త్రం వేరు పెట్టాలి, 2 పేపర్ పెట్టాలి అంటున్నారు. అయితే 7 పరీక్షలు పెడితే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ 3 సబ్జెక్టులు ఇక్కడ చదువుకోవాలి కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ ఉంటాయి. ఈ 3 చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుందని ఒకటే రోజులో చదువుకోవడం ఇబ్బంది అవుతుందంట పేపర్లకి పిల్లలకి. కాబట్టి 7 పేపర్లు ఉంటే బాగుంటుంది. అద్దె బస్సులు కావాలను టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల. మహిళలకు ఫ్రీ జర్నీ ప్రభావం. పలు రూట్లో తీవ్రంగా బస్సుల కొరత, అష్ట కష్టాలు పడుతున్న ప్రయాణికులు అంటూ. గతంలో ఆర్టీసీ బస్సులు ఎవడు ఎక్క కూడా చేస్తారు మీరు. బస్ కిరాయిలు పెంచి మొత్తం బస్ కిరాయిలే దించేసింది ప్రభుత్వం. ఊర్లకు కాశ్మీరీ టెర్రర్ తో ఖలిస్తానీ దోస్తీ. కాశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపిన పన్ను కాశ్మీర్ దాకా పోయింది. సిద్ధరామయ్య విలాసాలు. కరువు సహాయ నిధుల కోసం అల్ట్రా లగ్జరీ జెట్ లో కర్ణాటక ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మీరు వేరే దేశాలకు పోయి కోట్ల కాశ్మీర్ పోయి వచ్చింది, ఇటు కర్ణాటక పోయి వచ్చింది.